గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు క్వైట్ మీటింగ్. సార్ ఇక్కడ అది వెంకట్ యూ మీరు ఫ్రీగా ఉంటే అన్ని హ్యాండిల్ చేయండి సార్. నిన్న అనుకుంటా హ్యాండిల్ చేశారు, మీరు మాట్లాడలేకపోయారు. మీకు ఏమైనా డౌట్ ఉందా ఏంటి? వెంకట్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? సార్ మీకు అన్మైట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, మీరు మాట్లాడచ్చు. సార్ నమస్కారం సార్, చంద్రశేఖర్ సార్. సార్ నమస్తే సార్. మీరు పుత్తూరు సార్ సార్ అవును సార్, బాగున్నారు సార్? సార్ బాగున్నాను సార్. బాగున్నారు సార్. మీరు ఎలా ఉన్నారు సార్? ఎట్లుంది చాలా కాలం అయింది మాట్లాడి. సార్ సార్ అవును సార్, అవును సార్. సార్ రోజు వింటూ ఉంటాం సార్. సార్ రాజేష్ గారు, మీరు ఇంకా సీనియర్స్ అంతా చెప్పేది వింటూ ఫాలో అవుతున్నాం సార్. నేను డౌట్ గానే వచ్చింది, మీ పేరు ఇంతకుముందు ట్రేడింగ్ క్లాస్ లో మీరు మార్చుకున్నారని చెప్పారు, నాకు గుర్తుంది లైట్ గా. అది అదేది అప్పుడు సారు వేణు సారు లేదు కాటమరాయుడు అటు ఎంత వద్దు, మీ పేరు మీరు పెట్టుకోండి అని అన్నారు కదా, అందుకని మళ్ళీ మార్చాను. ఎట్లా బాగున్నారు సార్? సార్ సార్ బాగున్నాను సార్. నేను చెప్పిన ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేశారా లేదా? 30 days, 30th వరకు టైం ఉంది ఇంకా మనకి. సార్ సార్ కొంచెం ప్రయత్నం చేయండి సార్, ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదా సార్, మీరు చెప్పారా? అవును సార్, అవును సార్. ఇప్పుడు రేట్ పెరుగుదల కోసం బెస్ట్ సిస్టమ్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు మీరు 40 lakhs పెట్టారన్నారు కదా సార్ 40 lakhs. అది మనం మీరు బయట రావచ్చు అని చెప్పారు సార్. నేను సార్ అవి ఎందుకు సార్ అంత ఓపెన్ మార్కెట్ లో డిస్కషన్? ఓకే ఓకే సారీ, మీ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడేశాను, అనుకోకుండా మాట్లాడాను సార్. సారీ సార్. పర్లేదు సార్, పర్లేదు సార్. ఓకే చూడండి సార్, అది మనకు అవకాశం ఉంది. తర్వాత రేట్ ఇంక్రీజ్ 2, 3, 4, 5 రూపీస్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాము. సరే సార్, అలాగే సార్, అలాగే చూసుకోండి సార్, ఎందుకంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కనీసం మనకు మీకున్న దీనికి కొంచెం హెల్ప్ అవుతుంది సార్. సార్ చేస్తాను సార్, 100% చేసుకుంటాను సార్. ఓకే సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్, నమస్కారం సార్. ఓకే సార్. ఇంకా సార్ రండి సార్, నిన్న అప్డేట్ వచ్చింది, దాని నుంచి ఏమైనా డౌట్ ఉన్నాయా? చంద్రశేఖర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్, కరుణాకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకైతే డైలీ 1200 పీవీసీ మీటర్లు వస్తున్నాయి సార్. మొత్తం టోటల్ 23 వ్యాలెట్స్ ఉన్నాయి. బయట 1 lakh వరకు పెట్టుకున్నాం సార్. రేట్ ఎప్పుడన్నా అవును పెట్టుకోవాలి సార్, పెట్టుకుంటే మనకి రాజు సార్ ఇప్పుడు మీరు ఫ్లక్చుయేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అది యూజ్ చేయను సార్, ఇక అది అసలు. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడన్నా రేటు వచ్చినప్పుడు యూజ్ చేద్దామని. కేర్ఫుల్ గా చేసుకోవాలి సార్, లేకపోతే అసెట్ మిస్ అయిపోతాం. కేర్ఫుల్ గా అదే 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 అది అది యాక్చువల్గా ఏంటంటే ఆ ఫోన్ లో సిమ్ ఉండదు సార్, సిమ్ ఉండదు, వైఫైతోనే కనెక్ట్ ఉంటుంది సార్. నెట్ ఎప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది సార్. దానికి సపరేట్ పెట్టాను, పీవీసీ వ్యాలెట్ కి సపరేట్ ఒక ఫోనే పెట్టాను సార్. వైఫై కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉండేది పెట్టుకోండి సార్, బయట ఎక్కడ కనెక్ట్ చేయకండి. ఇంట్లోనే సార్, ఇంట్లోనే ఉంటది. నాకు ఇంట్లో డేటా అది ఫోన్ కూడా ఇంట్లోనే ఉంటుంది సార్, బయటకు తీయాలి. అది మొత్తం కంప్లీట్ గా ఆ ఫోన్ లో, కొత్త ఫోన్ తీసుకున్నాను, ఆ ఫోన్ లో మొత్తం టోటల్ గా ఈ వ్యాలెట్స్ సార్. మన పీవీసీ వ్యాలెట్, ఓన్లీ పీవీసీ, సిమ్ ఉండదు. అదే చెప్తుంటారు రెగ్యులర్ గా మీటింగ్ లా,
మీరు చెప్పినవి ఫాలో అవుతున్నాం సార్. రియల్లీ గుడ్, నిజంగా గ్రేట్ అది. అది మా సబ్జెక్ట్ కాదు సార్. ఇంత మంచి సబ్జెక్టు ఎక్కడ అమౌంట్ పే చేసినా దొరకదు సార్. గొప్ప సబ్జెక్టు. కాకపోతే ఏంటంటే ఇది డెప్త్ గా వెళ్ళిన పర్సన్ కే తెలుస్తుంది సార్. మామూలు విషయం కాదు సార్ ఇది. ఈ వ్యాలెట్స్ తెలుసుకోవడం, కొందరు అయితే 12 ప్యారెస్ వర్డ్స్ అయితే, ఒక్కొక్కరైతే అది స్టేటస్ పెట్టుకుంటున్నారట. అంటే వాళ్ళకు తెలియక సార్, అది తెలియక. నాకు కొంచెం అది నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్, నెట్వర్క్ ఇష్యూ ఉంది. జస్ట్ నేను మళ్ళీ ఒక 2 minutes లో జాయిన్ అవుతాను. ఓకే సార్. మాట్లాడండి మాట్లాడండి. నేను వింటా ఉంటాను, మాట్లాడచ్చు. అదే సార్, ఇదే చెప్దామని చేశాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వాయిస్ వస్తుంది సార్ నాది? క్లియర్ సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది. మీ వాయిస్ క్లియర్ ఉంది. ఏది ఇచ్చినా కూడా తీసుకునే విధంగా మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు కూడా ₹1 చేంజ్ తక్కువలోనే ఉంది చూపిస్తున్నట్ట, కొనుక్కోవచ్చు. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోవింద్ సార్, నమస్తే. ఏం సార్? ఫార్మింగ్ అవుతున్నాయా? అవుతున్నాయి సార్, ఫార్మింగ్ అవుతున్నాయి. ఓకే ఓకే ఓకే, అదే సార్. నేను అది అవుతున్నాయండి సార్. నేను మధ్యాహ్నం బిజీగా ఉంటే నాకు అర్థం కాల, మెసేజ్ వస్తున్నాయి, ఫొటోస్ అంతా పంపిస్తుంటే నాకు అర్థం కాకుండా, సార్ ఎవరైనా ఆడియో మెసేజ్ పెట్టమని చెప్పాను నేను. ఓకే సార్. సార్ సార్ తర్వాత విజయ్ భాస్కర్ సార్ చెప్పారు, విత్డ్రాల్స్ అవుతున్నాయని మెసేజ్. విత్డ్రాల్ అవుతున్నాయా సార్? అవుతున్నాయి సార్. ఓకే 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 సార్. సార్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, అందరికి మన పీవీసీ మీటా పార్ట్నర్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. అందరికి థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ గారికి అందరికి ఓకే సార్. దానబోయిన శంకర్ సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ చంద్రశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. గోవింద్ గారు నమస్తే అండి. ఇప్పుడు విత్డ్రాల్ అవుతున్నాయి సార్. నేను మీటింగ్ వింటానే విత్డ్రాల్ పెడతామని ఇప్పుడు 25 వ్యాలెట్లు పెట్టా సార్. సార్ ఓకే సార్. అవుతున్నాయి సార్. బిఎన్బి చార్జెస్ ఎలా ఉన్నాయి సార్? గ్యాస్ ఫీజ్ చార్జెస్ ఎలా ఉన్నాయి సార్? ₹16 అండి, ₹16 అవుతుంది. ఓకే, ₹16 అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, అవుతున్నాయి. అయ్యో, సార్ మాట్లాడండి సార్. రాజేష్ సార్ వచ్చేంత వరకు సార్ ఫ్రీ అయితే జాయిన్ అవుతారు. నిన్న రాజేష్ సార్ ఒకటి లాస్ట్ మీటింగ్ సెషన్ ఎండింగ్ లో మనకు 200% రివార్డు ఎలా వస్తుందని కూడా అడిగారు. ఎవరికైనా ఐడియా ఉంటే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. స్టేకింగ్ లో 200%, ఫార్మింగ్ లో 200%, ఎర్లీ బర్డ్ చేస్తే 200% ఎలా ఇస్తున్నాడు? ఈ 200% అనేది ఎట్లా జనరేట్ చేస్తుంది సిస్టమ్? ఇది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంది? రాసి వెంకటేశ్వర్ సార్, సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్.
అదే ఎవరు వాయిస్ రాకపోతుంటే హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఆ, నాకు మా ఇంట్లో కుక్క కొంచెం అరుస్తా ఉంటే మ్యూట్ చేసుకున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు విత్డ్రాల్ అయినట్టుండే కదా సార్ టోకెన్ ఫార్మింగ్ లో? అవును సార్, అవును. అది సుమారుగా 16.5 రూపాయల వరకు కట్ అయినాయి సార్ విత్డ్రా పెడితే. అంటే 96 పీవీసీ వస్తుంది కదా. ఇండియన్ కరెన్సీలో 99 అట్లా 98 అట్లా కట్ అవుతుంది సార్. అది ఎంత కట్ అయినా మనకు 95 ఇస్తారు కదా సార్ సిస్టమ్. 96 ఇస్తున్నట్లుగా విజయ్ భాస్కర్ సార్ పోస్ట్ పెట్టారు, చూసాను నేను. ఓకే ఓకే సార్, అది చూడలేదండి నేను. నేను విత్డ్రాల్స్ సామాన్యంగా పెట్టాను సార్, అసలు డెడ్లీ రేర్. ఇప్పటికీ ఒక్కసారి 2 సార్లు పెట్టాను అంతే విత్డ్రాల్స్ ఇచ్చిన తర్వాత. అదే ఇది ఫార్మింగ్ లో అయితే ఇప్పుడు మనకి స్టేకింగ్ లో మనకి సైట్ ఉంది కదా, అప్డేట్ లో ఉంది కదా, దానికి రివార్డ్ అయితే కంటిన్యూ అవుతానే ఉంటది కదా సార్? అది ఏం ఆగదు సార్, అది కంటిన్యూగా వస్తున్నట్టు. అది ఆటోమేటివ్ సార్, అది ఆటోమేటివ్ సిస్టమ్ లో వెళ్తా ఉంది రివార్డ్ అనేది. ఓకే. అది మాన్యువల్ గా ఏం జరగట్లేదు సార్. మాన్యువల్ గా అయితే మనకి ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆటోమేటిక్ జరుగుతుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరగదు, ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అయితే 16వ తారీఖు నుంచి P2P అన్నారు, అది 16వ తారీఖు నుంచే కదా సార్ అప్డేట్ లో? 16 తారీఖు అన్నారు కానీ మళ్ళీ 16 తారీఖు 17 తారీఖు మార్నింగ్ ఏం ఇచ్చారంటే 30 తారీఖున పీటీపీ ఆప్షన్ తీసుకొని వస్తామని చెప్పి ఇచ్చారు సార్. నిన్న వచ్చారు సార్ మీటింగ్ కి. రాలేదు సార్, అంటే వచ్చాను కానీ కొంచెం వేరే ఎండానికి కుదరలేదు కొన్ని కొన్నిసార్లు. మధ్య మధ్యలో ఓకే సార్, 30 వరకు పొడిగించారు సార్. అవునవును, అవును సార్, అవును సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. ఈ నెల ఎట్లా అన్నా కానీ వచ్చే నెల నుంచి అయినా కొంచెం మంచి అప్డేట్స్ తో ముందుకెళ్లాలని, నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అప్డేట్లే వస్తాయి సార్. ఇంకా వచ్చే అప్డేట్లన్నీ కూడా నాకు తెలిసి బేస్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా జరిగేవన్నీ వచ్చే అప్డేట్లన్నీ కూడా ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కి అవసరం అవుతుంది. కీ అప్డేట్స్ అవుతాయి ఇంకా వచ్చేవన్నీ కూడా. బేసిక్ గా చేయాల్సిన పనులన్నీ జరిగిపోయి ఉంటాయి సార్ ఇప్పటికి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా బయటికి ఏదైనా తీసుకెళ్ళాలి. P2P అంటేనే ఆల్మోస్ట్ ఆల్ ట్రేడింగ్ దశలో తీసుకెళ్తున్నారు ఈ టోకన్ లో. అది ఇప్పటి వరకు గ్రౌండ్ వర్క్ చేసుకోవడం సిస్టానికి సరిపోయిందా అంటారా సార్? అంతే సార్, గ్రౌండ్ వర్క్ అంటే ఇది ఒక్క విషయం నేను చెప్తాను చూడు సార్. గ్రౌండ్ వర్క్ అంటే జనరల్ గా బిజినెస్ ఓన్లీ బిజినెస్ పరంగా, ట్రేడ్ పరంగా వచ్చేటువంటి కాయిన్లు వేరు సార్. అవి అలా అల్గారిథం చాలా సింపుల్ గా తయారు చేసుకుంటే ఒక బ్లాక్ చైన్ తీసుకుంటాయి, మార్కెట్ లోకి వస్తాయి. ట్రేడింగ్ పరంగానే ఉంటుంది దాని యొక్క సామర్థ్యము, దాని యొక్క అది ఇంటర్నల్ డిజైనింగ్ అంతా కూడా. కానీ పీవీసీ బట్ అట్లా కాదు. ఇది చాలా బిగ్ ప్లాన్ కాబట్టి మెటావర్స్ కోసం, తర్వాత ఫ్యూచర్ కోసం వాళ్ళ యొక్క ప్లానింగ్ అంతా డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇంత టైం పడుతుంది సార్. ఓకే ఓకే సార్, ఏదైనా కానీ కాస్త లేట్ అయినా కానీ మంచి కాయిన్ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. మన పియూసీ మెటా కూడా ఏదైతే ఉన్నాయో హైలైట్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్థాయిలో చేరాలి, మన కాయిన్ కూడా చేరాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే కోరుకుంటున్నాను సార్. అందరం కూడా పీవీసీ మెటా సిస్టమ్ డెవలప్ అవ్వాలి, సిస్టమ్ తో పాటు పార్ట్నర్స్ అయినా మనం అందరం కూడా డెవలప్ అవ్వాలి. అయితే అనుకున్నంత అప్డేట్స్ లో మనకు అనుకున్నంత ఇంకా ఏమీ మనకు అనిపించలేదు. అయితే ముందులో ఏమన్నా మంచి అప్డేట్స్ ఇంకా బెటర్ గా, ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్ మాత్రం మనకేం పెద్దగా యూజబుల్ గా లేదు సార్. మన అంటే ఆర్థిక అభివృద్ధికి ఏం తోడ్పాటు అందించే విధంగా ఏం లేవు అప్డేట్స్. మరి ముందు రోజుల్లో అయినా మన అభివృద్ధి కోసం ఏదైనా మంచి అప్డేట్స్ ఇస్తుందేమో సిస్టమ్ చూడాలి సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. నేను అదే అవన్నీ కూడా కొన్ని పరిస్థితులు వస్తాయి సార్. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పీవీసీ మెటాని మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా గొప్ప అనిపిస్తాయి, అంత బాగుంటాయి. అంటే ఇది క్రిప్టో సార్. క్రిప్టో అంటే ఓవర్ నైట్స్
ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఓవర్ నైట్ లో టోటల్ చేంజ్ అయిపోతుంది. అట్లా అంటే ఉంటుంది. ఓళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నట్టుగా ఏదో సామెత ఉంటుంది కదా సార్. అదే అదే అదే. అంటే దానికి సంబంధించిన విధంగా స్ట్రెంత్ ఉండాలి. ప్రాజెక్ట్ లో అంత స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ మనకి ఇంకా రావాలి సార్, ఇంకా రావాలి, చాలా డెవలప్ అవ్వాలి సార్. అంటే బయటికి తెలియాలి వాట్ ఈస్ పీవీసీ మెటా, వాట్ ఈస్ ద ఫీచర్స్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బయట పబ్లిక్ కి వచ్చేయాలి. ఇక్కడ మెయిన్ మనకు సిస్టమ్ చేసినటువంటి మెయిన్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సిస్టమ్ అడ్వర్టైజ్మెంట్ గా కానీ ప్రచారణ నిమిత్తం కానీ ఉన్నటువంటి మాధ్యమాన్ని పూర్తిగా నిష్క్రమించి ట్విట్టర్ కానీ లేకపోతే ఇంకా ఆ, ఇది మనం వాడుతున్నటువంటి టెలిగ్రామ్ కానీ గతంలో ఇచ్చినటువంటి పోస్ట్స్, గతంలో ఇచ్చినటువంటి టోకన్ ఫార్మింగ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ తీసుకొని వచ్చిందో మార్కెట్లోకి, ప్రజల్లోకి, మన కమ్యూనిటీలోకి, అప్పుడు బాగా ప్రచారం జరిగింది. స్లైడ్స్ కానీ కొత్త కొత్త స్లైడ్స్ ఇవ్వడం, వీడియోస్ పెట్టడం, అవి ఇప్పుడు లేవు. కానీ సిస్టమ్ చేయాలంటే ఆపేసింది ఎందుకు మరి. ఇంటర్నల్ వర్క్ జరుగుతుంది. సిస్టమ్ పీవీసీ మెటా సిస్టమ్ ట్రస్ట్ వ్యాలెట్ లో తీసుకురావాల్సిన చేంజెస్ కోసము దాదాపు 6 నెలల వరకు మనం జాప్యం చూసాం కదా. అవన్నీ కూడా నేనేమనుకుంటానంటే ఒక ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని చూసి అది ట్రయల్ నచ్చకపోవడం, మళ్ళీ దాన్ని ఇది మొత్తం డెమాలిష్ చేయడం, డెమాలిష్ అంటే మొత్తం రీఇన్స్టాల్ చేసి తర్వాత మళ్ళీ చేయడం, అప్డేట్ మీద అప్డేట్ ఇవ్వడం, టెస్ట్ వ్యాలెట్ చాలా పనిచేసింది సిస్టమ్. నా వర్క్ ప్రాసెస్ చూస్తే అలా అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇలా అని కాకుండా మనం అనిపించేటువంటి విధానాలు, మనం చూసినటువంటి విధానాలు చూస్తే అట్లే అనిపిస్తుంది సార్. సో ఓవరాల్ గా తీసుకుంటే సెంట్రలైజ్ లోకి కాయిన్ లిస్ట్ చేయడం కన్నా, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే బైనాన్స్ లాంటి కాయిన్స్ లో ఎక్స్చేంజ్ లిస్ట్ అవడం కన్నా టోటల్ శక్తి సామర్థ్యాలు, పవర్ అంతా కూడా కమ్యూనిటీల చేతుల్లో పెట్టే విధంగా డెవలప్ చేస్తుంది. డీసెంట్రలైజ్డ్ వాళ్ళు ఏంటంటే డీసెంట్రలైజ్ లోనే వాళ్ళ ఫోకస్ కనిపిస్తా ఉంది. ఇది బయటకు రావట్లేదు సార్, ఏ విషయంగానే బయటకు తెలియట్లేదు. ఇంటర్నల్ గా అంతర్గతంగా వాళ్ళు చేస్తున్న చేంజెస్ బయటకు చెప్పడం వల్ల దొరకట్లేదు. నేను గూగుల్ గా అడిగే క్వశ్చన్స్ అయితే ఒక్కొక్కసారి మొబైల్ హీట్ అయిపోయి పేలిపోతున్నాయి అనిపిస్తుంది. అలాంటి క్వశ్చన్స్ వేస్తాను నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గూగుల్ కానీ, అట్లా క్రాస్ క్వశ్చన్స్ చేస్తాను నేను. కానీ బయట రావట్లేదు. పీవీసీ మెటా డాటా ఇవో చాలా గోప్యంగా జరుగుతుంది వర్క్. అంటే కాపీ వచ్చేస్తుంది సార్, కాపీ చేసేటువంటి ఉన్నాయి కాబట్టి సిస్టమ్స్ కూడా కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకొని చేస్తాను. మంచిదే సార్, గోప్యత ఉండాలి కానీ మరీ నీరసాలు తెప్పించే విధంగా ఉండకూడదని కోరుకుంటున్నా ఎదుటి వ్యక్తికి. అదే మన సిస్టమ్ కమ్యూనిటీకి కూడా బాగా డల్ అయ్యేటట్టుగా ఉండకూడదని కోరుకుంటున్నాను సార్. అయితే వేరే వేరే యాప్స్ ఉంటాయి కదా సార్, వేరే యాప్స్ అప్డేట్ లోకి ఆటోమేటిక్ గా అయిపోతా ఉంటాయి. మన రన్నింగ్ లోనే ఉంటాయి, మన సిస్టాలు ఆటోమేటిక్ గా అవుతా ఉంటాయి. మన పీవీసీ మెటా కానీ పెర్లవైన్ కానీ అప్పుడప్పుడు మన సిస్టమ్ ఒక 10 రోజులు 15 రోజులు గతంలో, ఇప్పుడు మనకు 2-3 రోజులు, ఒక వారం, ఒకసారి టోకెన్ ఫార్మింగ్ అయ్యో కానీ, ఒకసారి స్టేకింగ్ అయ్యో కానీ ఆపుతా ఉంటున్నారు కదా. అది రన్నింగ్ లోనే ఉంచుతా అప్డేట్ చేసుకునే అవకాశం లేదంటారా సార్ సిస్టమ్? అది ఎందుకని ఇంకా మన సిస్టమ్ ఇంకా అప్డేట్ లోనే ఇంకా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అంటే సిస్టమ్ రన్నింగ్ లో పెట్టే అప్డేట్లు చేయటం, అదే స్టేకింగ్ కానీ ఫార్మింగ్ కానీ ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగనే జరుగుతూ అప్డేట్ లోపల ఏదైనా సార్ అట్లా కుదరదు అనుకుంటారు సార్. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు ఏదైతే రన్నింగ్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని డౌన్ అవుతాయి, హోల్డ్ చేయాల్సి వస్తుంది, డౌన్ చేయాల్సి వస్తుంది సార్. అంటే మీరు చెప్పేది బయట అట్లా కాదు, రన్నింగ్ లోనే ఉంటున్నాయి, అప్డేట్ అవుతున్నాయి అంటున్నారా? అవును సార్. బయట లక్షల్లో కోట్లలో ఉన్న ఏదైనా కమ్యూనిటీ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మన మీడియా ఇవి ఉంటాయి కదా, మొబైల్ యాప్ ఉంటాయి కదా సంస్థలు, మన ఎయిర్టెల్ కానీ అలాంటివి ఉంటాయి కదా సార్, జియో కానీ ఇలాంటి ఆటోమేటిక్ గా కొన్ని యాప్లు ఆటోమేటిక్ గానే అప్డేట్ మనం తీసుకుంటా ఉంటాయి. అంటే సిస్టమ్ ఏం ఆగదు. మరి మన ఫస్ట్ నుంచి కూడా మన పెర్లవైన్ కానీ, పీవీసీ మెటా సిస్టమ్ కానీ
వర్క్ అనేది ఆపేసుకొని పూర్తిగా అది బంద్ చేసుకొని ఎప్పుడుకో 2-3 రోజులకో లేదా వారానికో అట్లా ఇస్తున్నారు కదా. ఇప్పుడు మనకు టోకెన్ స్ట్రైకింగ్ అవి కూడా ఆగిపోయి చాలా రోజులు అయింది కదా, 4-5 రోజులు. అట్లా రన్నింగ్ ఎందుకంటే లో ఉంచి కూడా అప్డేటింగ్ కుదరడం సాధ్యం కాదు అది మన సిస్టానికి. కుదరదు అనుకుంటాను సార్. నాకు తెలిసి ఏ క్రిప్టో ఎక్స్చేంజ్ అయినా కానీ ఒక ఒక డెవలప్మెంట్ ఒక యాడ్ చేయాలన్నా కానీ సిస్టమ్ ఒక 10 days 15 days 3 months కూడా హోల్డ్ చేస్తుంది. క్రిప్టో అల్గారిథం అట్లా ఉంటుంది సార్. మన వాళ్ళ యొక్క ఇది టోటల్ గా డిపెండెంట్ ఆన్ బ్లాక్ చైన్ కాబట్టి ఆ టెక్నాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు చెప్పినటువంటి యాప్స్ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా అది వేరే సెక్టర్. ఓకే సార్. అంటే అందుకు కొంచెం డౌట్ ఉండి అడిగాం సార్, మాకండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మరి వేరే వాళ్ళకి కూడా అవకాశం ఉండాలి కాబట్టి నేను ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను ఒకటి అడిగాను, రివార్డు 200% ఎలా ఇస్తుందని. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను చూసాను సార్. నాకు నిన్న చెప్దాం అనుకున్నా, ఆల్రెడీ టైం అయిపోయింది. ఒక కొత్త అప్డేట్, చిన్న అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది కాబట్టి టైం అయిపోయిన తర్వాత రాజేష్ గారు లాస్ట్ లో పెట్టారు ఈ పాయింట్. నేను చెప్తే కూడా ఎవరికి ఈవినింగ్ లో అర్థమయ్యే పరిస్థితి ఉండదని నాకు కొన్ని విషయాలు తెలుసు, అది చెప్తాను ఇప్పుడు. నేను సైలెంట్ అయిపోయాను. 200% ఎట్లా ఇస్తుంది, ఫార్మింగ్ లో ఎట్లా ఇస్తా ఉంది, ఎర్లీ బడి చేస్తే 200% ఎట్లా ఇస్తా ఉంది, స్టేకింగ్ చేస్తే పీవీసీ మెటా 200% ఎట్లా ఇస్తా ఉంది. 25,000 లిమిట్ పెట్టింది. 25,000 పీవీసీ మెటా స్టేకింగ్ లో పెడితే 50,000 పీవీసీ మెటా ఎట్లా ఇస్తా ఉంది. ఒక్కొక్క పర్సన్ కి, ఒక్కొక్క పార్ట్నర్ కి ఎట్లా ఇది ఇవ్వగలుగుతాం. సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి. ఒక 2-3 పద్ధతులు ఉన్నాయి సార్ ఈ రివార్డ్ ఇచ్చేటువంటి పద్ధతులు. సిస్టమ్ మొదటగా ప్రాజెక్ట్ ని అల్గారిథం రూపొందించేటప్పుడే, ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసేటప్పుడే మన స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంది కదా, మన స్మార్ట్ కాంట్రాక్ట్ ఐడియా ఉంది సార్ అందరికి. 0x75 లాస్ట్ లో 7E3 అని వస్తుంది. అది మన స్మార్ట్ కాంట్రాక్ట్. మన కాంట్రాక్ట్ అడ్రస్, మన కాంట్రాక్ట్. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ లోనే ఆటోమేటిక్ గా డిజైన్ చేయబడుతుంది. రిక్వైర్మెంట్ కు అనుగుణంగా 300% 400% వాళ్ళు ముందుగానే దీన్ని ప్రాజెక్ట్ లో డిజైన్ చేయబడుతుంది. ఇది ఒక రీజన్. స్మార్ట్ కాంట్రాక్టే అలాగ డిజైన్ చేయబడ్డాం, ఎందుకంటే ఇది కమ్యూనిటీని అట్రాక్ట్ చేసేటువంటి విధానం సార్. పర్సంటేజ్ ఎక్కువగా ఇవ్వడం అన్నది కమ్యూనిటీని అట్రాక్ట్ చేసే విధంగా, కమ్యూనిటీని డెవలప్ చేసే విధంగా తీసుకొచ్చేటువంటి అంశాలు ఇవన్నీ. సో ఇది ముందుగానే సిస్టమ్ ప్లాన్ చేసి దాన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ లోనే మెల్ట్ చేసి పెట్టింది ఆల్రెడీ. ఇది ఒక రీజన్. మన స్మార్ట్ కాంట్రాక్ట్ పీవీసీ మెటా స్మార్ట్ కాంట్రాక్ట్ డిజైన్ చేయబడడంలోనే ముందస్తుగానే అందులో డిజైన్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ లో ఇంటర్నల్ గా ఈ రివార్డ్ అనే అంశాన్ని పొందుపరచడం, ఆటోమేటిక్ గా రివార్డ్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది, మాన్యువల్ గా జరిగేదంతే అయ్యడం. సో ముందుగానే ఇది ప్లాన్ చేసి డిజైన్ చేసి చేయబడి ఉంటుంది. అది ఎప్పుడు స్విచ్ ఆన్ చేయాలా, ఈ 200% బిగినింగ్ నుంచి లేదు. 150% ఇచ్చింది, 50% ఇచ్చింది బిగినింగ్ లో, తర్వాత 150%. అట్లా వాళ్ళు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తారో, ఎప్పుడైతే ఒక కమాండ్ ఇస్తారో, ఆ కమాండ్ ఇచ్చినప్పుడు 200% సంబంధించిన కమాండ్ వాళ్ళు రాసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ లో అది రన్ అవుతుంది అప్పటి నుంచి. అట్లా ఇప్పుడు ఫార్మింగ్ లో ఒక కమాండ్, అట్లా స్టేకింగ్ లో ఒక్కొక్క అది మనకు తెలియదు ఎట్లా డిజైన్, అంత సాఫ్ట్వేర్ నాలెడ్జ్ మనకు లేదు, నాకు కూడా లేదు. సో ఇది ఒక రీజన్. ఆ తర్వాత ఇంకొక రీజన్ ఉంది, అదేంటంటే పీవీసీ మెటా సిస్టమ్. రీజన్ నెంబర్ 2, పీవీసీ మెటా సిస్టమ్ తన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కు భాగంగా ప్రచారాల నిమిత్తం, అడ్వర్టైజ్ నిమిత్తం కొంత టోకన్స్ రిజర్వ్ చేసి పెడుతుంది. సిస్టమ్
ఓన్ తన పర్సనల్ యూజ్ కోసం అనుకోండి 30% 33% ఎంతో రిజర్వ్ చేసి పెడుతుంది. దాన్ని కమ్యూనిటీ నుంచి కాకుండా తన నుంచి బర్డన్ పడకుండా ఎక్సెస్ అమౌంట్ తీసుకురా మళ్ళీ ఎక్సెస్ లిక్విడిటీ పెట్టకుండా ఏం చేస్తుందంటే ఉన్నటువంటి సప్లైలోనే కొంత టోకన్స్ కొంత పర్సంటేజ్ రిజర్వ్ చేస్తుంది. ఈ రిజర్వ్ చేసేదాన్ని ఎందుకు యూజ్ చేస్తుందంటే ప్రచార నిమిత్తం టోకన్ ని డెవలప్మెంట్ చేసేదానికి ప్రచారం చేయడానికి. ఇప్పుడు ట్విట్టర్ లో కానీ లేకుంటే ఈ ఉన్న పేర్లు కూడా నాకు తెలియదు, అట్లా తీసుకుని వస్తుంది. వాటిల్లో ఒక స్లైడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి లేకపోతే ఒక వీడియో చేయడానికి దానికి కావాలి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పెన్స్ నిమిత్తం కొంత టోకన్స్ పరిమాణాన్ని పర్సెంటేజ్ రిజర్వ్ చేస్తుంది కదా. ఆ రిజర్వ్ లో నుంచి కూడా అమౌంట్ తీసి వాళ్ళు రిజర్వ్ చేసినటువంటి వాళ్ళ యొక్క పర్సనల్ వ్యాలెట్ లో సిస్టమ్ వ్యాలెట్స్ ఉంటాయి. సిస్టమ్ వ్యాలెట్స్ ఉన్నప్పుడు సిస్టమ్ వ్యాలెట్ లో రిజర్వ్ చేసినటువంటి ఆ రివార్డ్ ఆ యొక్క టోకన్స్ నుంచి కూడా పర్సెంటేజ్ నుంచి కూడా 200% కమ్యూనిటీకి ఇచ్చే విధంగా చేయొచ్చు. స్మార్ట్ కాంట్రాక్ట్ పద్ధతి రెండు కలిపి కూడా చేస్తుంది. నెంబర్ 2 అయిపోయింది. నెంబర్ 3 వచ్చి మనకు బాగా తెలిసినటువంటి విషయం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 25,000 పీవీసీ మెటా స్టేకింగ్ ఇప్పుడు చేస్తే దాదాపు నాకు 3 సంవత్సరాల కాల వ్యవధిలో అది డబుల్ అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో సిస్టమ్ దగ్గర 25,000 పీవీసీ మెటా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 25,000, 1,000, 5,000, 10,000, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh పీవీసీ మెటా స్టేకింగ్ చేస్తారు. 5 lakh పీవీసీ మెటా స్టేక్ చేసినప్పుడు 5 lakh పీవీసీ మెటా 10 lakhs అయ్యేది ఒక సర్టన్ టైం పీరియడ్ ఇచ్చింది సిస్టమ్. ఈ టైం పీరియడ్ లో ఎవరైతే రివార్డ్ కు అర్హులైతే ఉన్నారో డైలీ బేస్ కింద ఎవరికైతే వస్తుందో దీన్ని కూడా ఆల్రెడీ ఈ టైం పీరియడ్ లో వాళ్ళకి 3 years పడుతుంది కాబట్టి అర్థం అవుతుందో లేదంటే అర్థం చేసుకోండి. ఈ 3 years టైంలో ఒక్కొక్క వ్యాలెట్ నుంచి ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క కమ్యూనిటీ ఒక పార్ట్నర్ నుంచి వచ్చేటువంటి లాక్స్ ఆఫ్ స్టేకింగ్ పీవీసీ మెటను కూడా రివార్డ్ పరంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లాక్స్ ఆఫ్ టోకన్ స్టేకింగ్ లో ఫార్మింగ్ లో వచ్చేటువంటి యూజిటీ కూడా రివార్డ్ కింద మరల్చే విధంగా డిజైన్ చేసి అది ప్లాన్ చేస్తుంది. సో మెయిన్ గా నాకు ఈ 3 రీజన్స్ కనిపించాయి. నేను నిన్న చెప్దామంటే చాలా టైం అయిపోతుంది. సో ముందుగా రిజర్వ్ చేసినటువంటి పీవీసీ మెటా ఫండ్ నుంచి పర్సంటేజ్ నుంచి, తర్వాత ఆటోమేటిక్ గా ముందుగానే డిజైన్ చేయబడిన స్మార్ట్ కాంట్రాక్ట్ నుంచి, ఆ తర్వాత టోకన్ స్టేకింగ్ ఆల్రెడీ పార్ట్నర్స్ దగ్గర నుంచి కమ్యూనిటీ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేకింగ్ నుంచి ఫార్మింగ్ నుంచి వచ్చినటువంటి రివార్డ్ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ ని యూటిలైజ్ చేసుకొని ఉన్నటువంటి వాటిని సెగ్రిగేట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్ అవుతా ఉంటాయి. పర్సన్ టు పర్సన్ ఒక్కొక్క పర్సన్ కి ఎంత చాలా తక్కువ క్వాంటిటీ కదా. సో 5 lakh పీవీసీ మెటా స్టేకింగ్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క పర్సన్ కి డైలీ బేస్ కింద దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా కూడా ఈ 3 రకాల పద్ధతుల్లో చాలా ఉంది. నాకు కొన్ని అంశాలు అర్థం కాల, ఎందుకంటే అంత నాలెడ్జ్ క్రిప్టో నాలెడ్జ్ అంత సైంటిఫిక్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి అది అవన్నీ నేను స్కిప్ చేశాను సార్. అవన్నీ చెప్పడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు. సో ఇవి అర్థమైన నాకు ఈ అర్థమైన అంశాలు మీ ముందు ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి కమ్యూనిటీ కొత్తగా ఎవరు వచ్చినా కానీ 5,000 10,000 ఎవరు స్టార్ట్ అయినా కానీ అటువంటి వాళ్ళ దగ్గర నుంచి అది టైం పడుతుంది కదా. ఆ టైం పీరియడ్ ని దీన్ని యూటిలైజ్ చేసుకొని రివార్డ్ బేస్ కింద డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది నాకు తెలిసినటువంటి అంశాలు. దీనిపైన ఎవరైనా డిస్కషన్ రావచ్చు, మీకు తెలిసిన అంశాలు కూడా మీరు పంచుకోవచ్చు. వెరీ గుడ్, వెల్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఏ విధంగా నీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, కమ్యూనిటీ గురించి సిస్టమ్ ఏమి చేసింది అనటానికి దిస్ ద వెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, ఇంకెవరైనా ఉంటే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ముందుగా వాయిస్ ఓకే సార్, వెల్కమ్ సార్. అదే సార్. సో ఎందుకంటే సో ఎవరైనా కూడా బట్ మనకు ఏ విధంగా అంటే మనం ఎప్పుడు కానీ దాన్ని టైం మీద యూటిలైజ్ చేసుకోక దాన్ని మనము పూర్తిగా బిలీవ్నెస్ లేక దాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. కానీ వాళ్ళు తీసుకొచ్చినది ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినట్టుగా మరి
చూడండి, ఇప్పుడు దాన్ని 25,000 అని ఇక్కడ, 5,000 అని అక్కడ. ఇంతకు ముందు సార్ అన్లిమిటెడ్ టోకెన్ ఫార్మింగ్ అండ్ టోకెన్ స్టేకింగ్ ఉందా లేదా సార్? అన్లిమిటెడ్ ఉందా లేదా? ఉంది ఇంతకు ముందు ఉంది కదా సార్, సార్ ఈ ఉంది సార్, మధ్యలోనే ఉంది. కదా. యా, మనకి అన్లిమిటెడ్ ఉందా అన్లిమిటెడ్ లేదా? ఇచ్చారు స్టార్టింగ్ లో. ఉంది ఎస్. ఉంది. సో ఎందుకు ఇచ్చినారు మరి అన్లిమిటెడ్? ఎందుకు ఇచ్చినారు? ఎవరైనా ఆలోచించినారా? అన్లిమిటెడ్ అంటే మనల్ని సంపాదించుకోవడానికి నా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ అన్న ఒక ఆలోచన ధోరణి మీకు వస్తుందా సార్ ఇందులో? ఎప్పుడు కానీ మనందరము కూడా ఎప్పుడు లో లెవెల్లో దీన్ని చూస్తున్నాం, మనం లో లెవెల్లో చూస్తున్నాం. మనం పీవీసీని, మన పీవీసీని ఫస్ట్ స్టార్టింగ్లో పర్ లెవెల్ ఎవరైతే వచ్చారో వాళ్ళు, ఎవరైతే టీం చేసుకున్నారో సరిగ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు సంపాదించుకున్నారు. ఎవరైతే సిస్టమ్ కూడా వచ్చినారో, సిస్టమ్ కమ్యూనిటీ గురించి ఏం చేస్తుంది అనేది, ఇలాంటి లోతైన విషయాలు, టెక్నికల్ విషయాలు నో వన్ నోస్, ఎవరికి తెలియదు. ఇంకా చాలా ఉంది ఇందులో డెప్త్, మీకు నేను చెప్తాను ఒకరోజు. సో నేను అక్కడ దాకా వెళ్ళాను అనమాట. ఎందుకు మనకు అవసరం లేదు ఇక్కడ మన పబ్లిక్ ఏమి యూటిలైజ్ చేస్తుంది అంటే ఓన్లీ, నేను నిన్న లేదు మొన్న సెషన్లో చెప్పాను, మనము ఒక 100 రూపాయలతో చూసాము, 500 చూసాము, ₹1 చూస్తున్నాం, బస్ అంతే. మనకు కావాల్సింది మనం ఏం చూస్తున్నాం అంటే 3 విషయాలు చూస్తున్నాం ఇక్కడ. ఒక 100 చూసాం రూపాయలతో వచ్చిన పీవీసీ మీట, 1300 అయింది. ఎందుకు ₹1 అయింది? ఇది వేస్ట్, కథం అయిపోయింది అంతే, ఇక్కడ కొలాప్స్. ఇవి ఒక 3 విషయాల్ని మనము ఉంటున్నాము, కానీ ఏ కారణాన్ని కూడా వెతకట్లేదు మనం. మాకు అవసరం లేదు కారణాలు. ఒక 100 రూపాయలతో ఎందుకు వచ్చింది, ఒక 1300లకు ఎందుకు వెళ్ళింది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడి చేతిలో ఉంది కనుక మొత్తము తీసేసి పెట్టినాడు అంటారు పబ్లిక్ తప్ప హౌ, వై, ఎలా అనేది ఎవరు కూడా దాన్ని. సో మనకంటూ ఏమన్నా ఇచ్చిందా, ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు అనేది అనలైజ్ ఎవరు చేయట్లేదు. ఓకే, ఎనివే నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను మీకు, ఇంకెవరికైనా ఉంటే కూడా అనలైజ్ చేయొచ్చు. సో నేను ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, సో అది ఎవరు దాన్ని గ్రహించట్లేదు అనమాట. నాకు అనిపించింది ఏంటంటే, అందుకే నేను మీకు మిమ్మల్ని అడగడం జరిగింది అనమాట. నేను ఎందుకంటే ఆ రివార్డ్ని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. బట్ మీకు ఒకటి ఆలోచించండి, ఈ రోజున మీరు ఎర్లీ బర్డ్ కావచ్చు, లేకపోతే టోకెన్ స్టేకింగ్ ఫార్మింగ్ కావచ్చు, ఎక్కువ చేసుకొని అది ఇప్పుడు మరీ తక్కువ రేటుతో అమ్ముడవుతుంది, లేకపోతే మనం దగ్గరే పెట్టుకుంటున్నాం కనుక దాని వాల్యూ మనకు వేస్ట్ అనిపిస్తుంది. బట్ నీకు స్టార్టింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? మరి ఇక్కడ మేము అదే టైంలో చేసుకొని ఇక్కడ మరి 85 రూపాయలకు, 82 రూపాయలకు అమ్మినామా లేదా? సిస్టమ్ ఇచ్చిన రివార్డ్ని, ఇది టోకెన్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నాను. చూసారా మరి? ఇలా మనం ఎందుకు చేసుకోలేదు? ఇదే విధంగా పబ్లిక్ చేసుకుంటూ పోతే అది పడదు. ఇంతగానము కిందికి వచ్చేది కూడా కాదు కమ్యూనిటీ, అది మన ప్రైస్ డౌన్ అవుతుంది, వాస్తవం ఇది. ఎందుకంటే అప్పుడు పబ్లిక్ ఎంట్రీ అయింది, వస్తూనే ఉన్నారు కనుక అది ఆ పెరిగేటప్పుడు కూడా పాయింట్ టు పాయింటే పెరిగింది. సో దాని ద్వారా మనం అక్కడ తీసుకోగలిగాము. తర్వాత ఇక్కడ ఫండింగ్ రోజు జరిగింది. ఎట్లా జరిగింది సార్ ఫండింగ్? ఎక్కడ సార్ చంద్రశేఖర్ చెప్పండి. ఆ టైంలో మనకు ఫండింగ్ ఎవ్రీడే జరిగింది. ఎట్లా జరిగింది అది ఫండింగ్ సార్? అంటే ప్రతి టోకెన్ సీడ్ ఫండింగ్ సార్, సీడ్ ఫండింగ్ బీభత్సంగా జరిగింది సార్ బిగినింగ్ లో. అయితే ఎట్లా మీరు ఏ పాయింట్ లో అడుగుతున్నారు సార్? ఎవ్రీడే మనకి సార్ ఎవ్రీడే ఎలా జరిగేదంటే, మనకి డిపిస్ ద్వారా మనకి యూఎస్డి రిలీజ్ అయ్యాయి కదా సార్. అవి ఏం చేసేవాళ్ళం, ఎవ్రీడే $10 అంటే $10 వర్త్ అనేది వచ్చేటప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, అది స్టేకింగ్ చేసేవాళ్ళం. ఆటోమేటిక్ రీడింగ్ చేసేటప్పుడు స్టేకింగ్ వెళ్ళిపోయేది. అది ఎవ్రీడే జరిగేది. అందరికి అప్పుడు ఎక్కలేదు పాయింట్, ఎవరు తెలియలేదు. మనకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే పీవీసీ అక్కడ బై అవుతుంది కనుకనే ఇది పెరుగుతున్నది. అంటే ఇన్ అవుతుంది పబ్లిక్. అప్పుడు అవుట్ లేదు, అవుట్ గోయింగ్ అనేది లేదు, ఇన్ అవుతుంది. ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదు అప్పుడు. తర్వాత పబ్లిక్, బయట వాళ్ళు కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు ఆ టైంలో. అది మనకు తెలియదు ఆ విషయం అప్పుడు. అంటే నాకు కూడా ఐడియా లేదు క్రిప్టో గురించి ఎక్కువ. అందుకని ఉన్న విషయాన్ని మనము చెప్పాలి. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఉండదు మనది. ఓకే, సో ఆ విధంగా బై అవుతూ వచ్చింది. అందరూ బై చేస్తూ ఉన్నారు.
ఇటు ఇటు వాళ్ళు యూఐటీతో బై చేస్తున్నారు, ఇటు డిపితో వచ్చిన దాంతో కూడా బై చేస్తున్నారు. అవునా సార్? అటు యూఐటీ పెట్టుకుంటున్నారు. సార్ అవును సార్, అవును. అంటే బయట వ్యక్తులు కూడా బై చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనకి స్టేకింగ్ రూపంలో కూడా బై అవుతూ ఉండేది. బై అవుతుంది. అప్పుడు మన వ్యక్తులు కూడా సీడ్ ఫండింగ్ చేశారు, మళ్ళీ డబ్బులు పెట్టి. అవును సార్. వచ్చిందే ఇంకోటి కాకుండా టోకెన్ ఫార్మింగ్ కూడా ఎక్కువ జరిగేది సార్ అప్పుడు. అదే 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 అందుకే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా అక్కడ అది అటు పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది కొన్ని వ్యాలెట్ మనం చూసాము. ఎవ్రీడే సార్ 8,000 రివార్డ్ ఇచ్చింది. 8,000 రివార్డు ఎవ్రీడే. అంత బిజినెస్ జరిగింది సార్ ఇందులో. అంత బిజినెస్ ఎవ్రీడే. ఎవరిది? బొంబాయి అతను, పేరు గుర్తురావట్లేదు, సునీల్ పాటిల్. సో చూడండి, ఇక్కడ $8 రావాలి అంటే మనం కింద మీద కొట్టుకుంటాం. $2 కావాలంటే కింద మీద కొట్టుకుంటాం. మనకి ఇప్పుడు $1 కావాలి అంటే, $1 రోజు ఎర్న్ అవ్వాలి అంటే ఎర్లీ బర్డ్లో చేసుకుంటే కనుక ఇప్పుడు ఒక 100తో మనం చేసి కింద 2 చేస్తే అంటే 300 వర్త్ తీసుకొస్తే కానీ ఒకటే ఐడి $2 తీసుకుంటుంది, ఇస్తుంది సిస్టమ్. బట్ అక్కడ ఆ ఎర్లీ బర్డ్ లేకముందే తను హైయెస్ట్ 8,000 పైన చూసాం సార్ రివార్డ్ది టోకెన్. ఎన్ని కోట్లు చేస్తే వస్తే, ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తే అంత రావాలా సార్? అందుకే అంటాను బిగ్ బిజినెస్ ఇది అని చెప్పేసి, బిగ్ బిజినెస్ అని. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే 100లో కాదు 1000 ఒక్కరు చేశారు. 100లో కాదు సార్, 100లో ఒక్కరు చేస్తే బాగుంటుండే. అట్లా వేలల్లో ఒక్కరు చేసుకున్నారు. నన్ను అడిగితే ఇంకా 5,000లో ఒక్కరు అనొచ్చు. అప్పుడు క్రైటీరియా నడుస్తుంది సార్. అప్పుడు క్రైటీరియా కూడా నడుస్తుంది. మరి వాళ్ళు నిజంగా 82 రూపాయలకు 83 రూపాయలకు అమ్మారా లేదా అనేది ఎంతమంది తెలుసు? మాకు తెలుసు. అది ఎక్కడి నుంచి వచ్చింది సార్? సిస్టమ్ ఇచ్చిందా, లేకపోతే మరి వాళ్ళకి ఇంకెవరైనా పర్సనల్ గా తీసుకొచ్చి ఇచ్చారా? సిస్టమే ఇచ్చింది సార్ మొత్తం. సిస్టమ్ ఇచ్చింది కదా. మనం ఈ రోజు ఇంత బాధపడుతున్నామే, ఇది వేస్ట్, ఇది వేస్ట్, ఇది వేస్ట్. మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా పైకి అనుకున్న కొంతమంది, ఇప్పుడు మీరు కాదు సార్, మీరు కంటిన్యూ వచ్చే వాళ్ళు కాదు. ఎగ్జాంపుల్ మీటింగ్ వచ్చి ఇప్పుడు రావట్లేదు చూడు, వాళ్ళు అసలు చెప్తున్నాను, వాళ్ళు ఇప్పటికి కూడా వేస్ట్ అంటారు. ఇది సో వేస్ట్ అంటే మనము ఇచ్చిన దాన్ని మర్చిపోతున్నాం. అందుకని డియర్ పార్ట్నర్స్, మళ్ళీ మనకి 100% మంచి రోజులు వస్తాయన్నమాట. బట్ టైం పడుతుంది. ఆ టైం అంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? 3 సంవత్సరాలు ఎవరైనా చెప్పింది. 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు నీకు ఇన్కమ్ ఇవ్వలేదా? మనం వచ్చి 3 సంవత్సరాలే ఏమీ లేదు సార్ అంటే మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా సార్. అంటే ఎవరికైనా అలా మూత పదంలో వచ్చేస్తుంది, కరెక్టే. బట్ కాదు సార్, 3 సంవత్సరాలు కాలేదు మనకు వేస్ట్ అని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నాం మనం? 3 సంవత్సరాలు వేస్ట్ అని కాదు కదా. మరి ఇదంతా ఏమని ఇప్పుడు నేను చెప్పినంత అబద్ధం. ఏదన్నా అబద్ధం ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను మీరు ఇక్కడ ఎవరు మాట్లాడినా నేను మాట్లాడింది రాంగ్ అంటావా అని చెప్పేసి ఎప్పుడు అనం సార్. అట్లుండదు. రాంగ్ రైటే. నా ద్వారా కూడా తప్పులు దొరలే అని చెప్పి నేను చెప్పట్లేదు కదా. ఎవ్రీడే మీటింగ్లో ఉన్నా, ఎంత దీని మీద ఉన్నా కూడా అప్పుడప్పుడు దొరుకుతాయి మాటలు. తప్పు అవ్వచ్చు, సిస్టమ్ గురించి తప్పు అంటే ఎక్స్టైన్మెంట్ నేను కూడా ఇవ్వకూడదు కదా. నిజం మాట్లాడుకుంటే ఇవి నిజాలే కాదా నేను మాట్లాడింది అంటే? రాంగ్ టైంలో ఎంటర్ అవుతున్నాం మనము. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవర్ ఎంట్రీ రాంగ్, మన ఎంట్రీ రాంగ్ అవుతుంది. ఇది మేము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మొన్న మీకు 4 రోజుల క్రితం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. $20తో 1,23,000 రూపాయలు సంపాదించుకున్నాం పీవీసీలో. 20 DPతో 20 DPలతో. అంటే ఆ టైంలో అది శుక్రవారం అప్పటికి సిస్టమ్ బంద్ అయిపోయి 4 రోజులు అవుతుంది. 15 రోజుల్లో వస్తా బయటకు అన్నది 20 రోజులు అయింది. మొత్తం బంద్ సార్. ఇప్పటి లెక్క ఇది ఓపెన్ ఉండి అది ఓపెన్ ఉండి కాదు, మొత్తం బంద్, సైలెన్స్. అంతా ఓపెన్ అవ్వదు అనమాట, సైటే ఓపెన్ అవ్వదు. సో అట్లా నెల కాడ ఐ థింక్ 15 రోజులు అనగా 45 days 42 days గడిచింది. బట్ ఫైనల్ డేట్ ఫ్రైడే, ఇండియా టైం 9:40.
కువైట్ టైం 7:30కి ఓపెన్ అయింది. అనుకోకుండా మా దగ్గర సరి ఒకరి దగ్గర $60 DPలు, నా దగ్గర 60 DP, నవీన్ దగ్గర 80 DP, సురేష్ దగ్గర 40 DPలు అంతే ఉన్నాయి. అంతే. ఇప్పుడు మా ఆలోచన ఏంటి, కొద్దిగంత అప్పుడు కూడా ఇదే విధంగా ఇందులో లీనమై ఉండేవాళ్ళం కనుక సో మేము పార్లమెంట్లో ఆన్ టైంలో ఎంటర్ కాగలేకపోయాము కనుక ఇప్పుడన్నా మేము సరైన టైంలో ఎంటర్ అవ్వాలా అన్న ఒకే ఒక ఆలోచనతో రాత్రి దగ్గర రాత్రి 7 అంటే కువైట్ టైం 7:30 అంటే ఇండియా టైం 9:40 9:50 ఈ రకంగా వచ్చింది చెప్పాలంటే. ఆ ప్లేస్లో అప్డేట్స్ బయటకు వస్తే ఎవరో తెలీదు ఫేస్బుక్లో ఒక నెంబర్ చూసి డీపీలు అవైలబుల్ అంటే వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి పైసలు పంపించి అది కూడా రాత్రి 11 10:30 టైంలో ఇండియాలో 12 1 ఆ టైంలో చేశాం. అట్లా రైట్ టైంలో ఎంటర్ అవ్వాలి అనమాట. ఎంట్రీ చూసుకోవాలి మనం ఖచ్చితంగా. ఎంట్రీ ఏ టైంలో మనం ఎంట్రీ అవుతున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎంట్రీ సరిగా లేకపోతే ఎవ్రీథింగ్ కొలాప్స్ కాదు, బట్ మనము దానికి పే చేయబడుతుంది. ఆ పే ఏంటంటే ఆల్రెడీ డబ్బులు పెట్టాము కదా, ఆ డబ్బులకి మనము ఎదురు చూడాల్సిన అవసరం పెడుతుంది. అదే పే అనమాట. దాన్నే మనం పే చేస్తాం, మన టైంని పే చేస్తాం అనమాట. ఎవరైతే నేను $10 వచ్చాను, $12 కొన్నాను, $13 కొన్నాను, $5 కొన్నాను అనే వాళ్ళు ఏంటంటే రాంగ్ ఎంట్రీ జరిగింది. ఎందుకు కొనలేదు? $1 వచ్చినప్పుడు $2 వచ్చినప్పుడు ఎందుకు కొనలేదు? స్టార్టింగ్లో ఎందుకు కొనలేదు అంటే ఇది మనము ఎనలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, నీకు తెలియలేదు, నీకు ఎవరు చెప్పలేదు, నువ్వు ఆన్లైన్లో లేవు, దీనికి ఎవరు కారకులు? సార్ దీనికి ఆన్సర్ సార్ చాలా మంది ఏమంటున్నారంటే సార్ $1 కి స్టార్టింగ్ పీరియడ్ లో మాకు మా ప్లానర్స్ ఎవరు హెల్ప్ చేయలేదు సార్, మాకు తెలియదు సార్. ఓకే, మళ్ళీ ఇంకోటి ఆటోమేటిక్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు $2.5 కూడా నేను బై చేశాను కొంతమంది అని అన్నారు, $5 కూడా బై చేశాను అన్నారు. కొంతమంది సైలెంట్ గా ఉన్న పర్సన్స్ $13 కూడా బై చేశారు సార్. అంటే ఇన్ని రోజులు మీరు ఎందుకు బై చేయలేదంటే సార్ మాకు ఏమొచ్చిందంటే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు సార్. ఇప్పుడు అంటే 2 డిజిట్ లో ఉంది కదా, ఇప్పుడు 3 డిజిట్ అవుతుంది అంటే $100 ఎబో అవుద్ది అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి $13 ఉన్నప్పుడు నేను బై చేశాను అన్నారు. అంటే ఇప్పుడు $1 కాడ వాళ్ళు ఛాన్స్ అనేది పోగొట్టేసుకుని $13 కాడ వాళ్ళు సేల్ చేసుకోవడం మానేశారు. ఎప్పుడైతే వాళ్ళు $100 ఎబో రీచ్ అవుద్దని ఒక నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ కాదు సార్, అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అది ఒకటి వచ్చింది కదా మనకి. అప్పుడు అంటే సిస్టమే అన్నది 3 డిజిట్ కి వెళ్ళేది తొందరలోనే ఉందని చెప్పేసి అన్నది కదా, దాన్ని బట్టి మేము బై చేసాం అన్నారు. ఇప్పుడు ఏమైంది సార్, అది $13 కాంచి ఓకే బై చేశారు, బై చేసినా కానీ మీరు లైవ్ లో ఉండాలి కదా సార్. మీటింగ్ ఎవ్రీడే రావాలి, ఎవ్రీడే వచ్చి మీరు లైవ్ లో ఉండాలి. లైవ్ లో కూడా లేరు. వాళ్ళు ఎప్పుడు చూసుకున్నారు మళ్ళీ మనది మళ్ళీ $1 కి 0.8 cents ఎంతకో అయ్యాక అప్పుడు చూసుకున్నారు సార్. చూసారా? అంటే అన్ని రోజులు ఏం చేశారు అసలు? అంటే ఓకే $13 కాడ బై చేసినప్పుడు కనీసం $11 కాడ $10 కాడ డౌన్ అవుతున్నప్పుడు కనీసం మీటింగ్ లోకి వచ్చి అడిగితే దాన్ని ఎలాగ మనం అంటే మనం కూడా అలా చేసాం కదా సార్. చేసాం కదా, లైవ్ లో కూడా చేసాం కదా. అంటే ఇదే సార్ మనకి ఏంటంటే మన లాస్ క్వాంటిటీ అనేది తగ్గించుకొని అందులోనే మన పర్సంటేజ్ అనేది పెంచుకునే అవకాశం వచ్చింది మనకి. ఎలా సార్, $13 కాడ బై చేసిన వాళ్ళు $12 అయినప్పుడు మళ్ళీ సేల్ చేయడం, మళ్ళీ తర్వాత మళ్ళీ $10 అయినప్పుడు అమ్ముకోవడం, మళ్ళీ అలాగా చేసి చేయడం వలన ఏమైందంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతైతే ఉందో అంతే ఉంది, కానీ ఏంటంటే పీవీసీ మీటర్ క్వాంటిటీ అనేది పెరిగింది కదా సార్. ఇప్పుడు పీవీసీ మీటర్ క్వాంటిటీ పెరిగింది, ఆ క్వాంటిటీ పెరిగేటప్పటికి ఏమైంది సార్, ఇప్పుడు ఒకవేళ మీరు నిజంగా లైవ్ లోనే ఉండి ఇలాగ మీరు బై అండ్ సేల్ చేసుకుంటే ఈ రోజున ₹1 అయినా కానీ మీరు లాస్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉండేది సార్. అది మీరు లైవ్ లో కూడా చూపించారు ఆల్రెడీ.
వెంకటేష్ సార్ చెప్పండి సార్. సార్ భయం సేల్ అనేది స్టార్టింగ్ లో చాలా మందికి తెలియదు సార్. అది ఎట్లా అమ్ముకోవాలా ఎట్లా కొనాలి కొనేటప్పుడే తెలుసుకున్నారు సార్ కానీ మళ్ళీ దాన్ని క్లియర్ చేసి మళ్ళీ కొనుక్కోవాలనే ప్రాసెస్ అయితే ఎవరికి తెలియదు సార్. చాలా వరకు లేదు సార్, మనకి మనకి $13 మధ్యలో మనకి ఉన్నప్పుడు ఏంటంటే నాగప్రసాద్ సార్, అవుతున్నారు కానీ నాగప్రసాద్ సార్, చెప్పండి సార్ మీరు ఎప్పటి నుంచి చెప్పండి వస్తున్నారు కదా మన మీటింగ్ లోకి? ఓకే, ఎవరికో తెలియదు వస్తున్నాం సార్. కానీ మధ్యలో ఎంటర్ అయినాం మేము. మీకు నాకు కూడా తెలియదు సార్ మీకు మీటింగ్ తెలుసు కదా. ఉండేది. లేదు సార్ నాకు మీటింగ్ కూడా తెలియదు. లాస్ట్ మధ్యలో నేను ఎంటర్ అయినాను 1 year తర్వాత ఎంటర్ అయినా మీటింగ్ లేదు నేను. అది సార్ అంటే మన మన మీటింగ్ లో కంటిన్యూ ఇప్పుడు తాటమని శంకర్ సార్ కానీ మన కానీ ఏదైనా కంటిన్యూ అంటే అవుతున్న చాలా మంది వాళ్ళకి డేట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు యూట్యూబ్ ఇస్తున్నాం. కాస్త గొప్ప తెలుసుకొని ఈ మీటింగ్ లింకులు పట్టుకొని మీటింగ్ లోకి వచ్చాము. అంతవరకు మాకు ఈ బయింగ్ సేలింగ్ ఇలాంటివి ఏవి తెలియదు సార్. కాకపోతే ఏంటంటే రేటింగ్ మనకి ఇంత పోతుంది అని చెప్పి మీ యూట్యూబ్ లో మీటింగ్లు మీ వినుకుంటూ చేసుకుంటూ మేము ఎంటర్ అయ్యి కాయిన్స్ కొన్నాయి తప్పితే ఈ బై సేల్ అనేది మాకు అసలు తెలియదు సార్ ఈ విషయాలు వాస్తవానికి అయితే. దానివల్ల మేము చాలా వరకు లాస్ సార్ అయిపోయాం. ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి మీటింగ్ లో వచ్చే పర్సన్స్ అందరికి కూడా సారు మనకి చెప్తానన్నారు. అంటే ఇలాగ మీరు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు స్వాప్ చేసుకోవచ్చు, అంటే తక్కువగా ఉన్నప్పుడు మీరు కొనుక్కొని కొద్దిగా పెరిగినప్పుడు స్వాప్ చేసుకోవచ్చు, డాలర్స్ పెట్టుకోవాలి. మళ్ళీ దాని తర్వాత మీటింగ్ ఉన్న మళ్ళీ వాళ్ళు కూడా పీస్ చాలా ఎప్పుడు మంది ప్రైస్ అట్లా చేసుకోలేకపోయినారు. మీటింగ్లలో లేని వాళ్ళు కూడా ఆ విధంగా బాధపడతా ఉన్నారు ఇప్పుడు. అది సార్ ప్రాబ్లం. అదే చెప్తున్నాం సార్, అంటే కంటిన్యూగా మీటింగ్ లోకి వచ్చి సార్ మాటలు విన్న వాళ్ళు కూడా సేమ్ అదే అంటున్నారు దాని గురించి అని చెప్పి నేను సార్ చెప్తున్నాను. సార్ సార్ అది గుడ్. అయితే సార్ వెంకటేష్ సార్, ఇప్పుడు మనం ఏం చేసామంటే మనము మీటింగ్ ఎప్పుడైనా బంద్ పెట్టామా సార్? ఎప్పుడన్నా మనము అవును ఏది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, లేదు, ఒక్క రోజు కూడా బంద్ లేదు, బంద్ పెట్టలేము. తర్వాత అంటే ఎప్పటికప్పుడు ఎవ్రీడే జరుగుతుంది కనుక సపోజ్ మనము నిన్న ఏదైనా షేర్ చేసుకున్నాము లేదా 1 వీక్ ఏదో షేర్ చేసుకున్నాము, సో ఇక్కడ మార్పు జరుగుతుంది. ఆ మార్పుని మనం చెప్పామా లేదా? చెప్పారు సార్. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం సార్, ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తున్నాం సార్. ఎగ్జాంపుల్ మనం ట్రేడ్ చేస్తున్నాం. ఒక సో అండ్ సో బీటీసీ అనుకుందాం. చలో బీటీసీ అనుకుందాం. బీటీసీ అనుకుందాం సార్. బీటీసీని మనము 12 లక్షలు సపోజ్ ఒక వ్యక్తికి మేము చెప్పడం జరిగింది 30 లక్షలు ఉన్నప్పుడు సార్, ఇప్పుడు కొనుక్కోండి అది దగ్గర 60-70 లక్షలకు పోతుంది అని చెప్పి మనం అన్నాం. ఒక వ్యక్తికి చెప్పాం. చెప్పిన తర్వాత ఏమైందంటే సార్ తీసుకున్న తర్వాత ఏమైందంటే అది 25 లక్షలు అయింది సార్. 30 లక్షలు అతను కొన్నాడు, 25 లక్షలు అయింది. ఇప్పుడు విషయం ఏంటి? డౌన్ అయింది కదా. డౌన్ అయినప్పుడు ఇప్పుడు అతను ఫోన్ చేసి మనం ఏమంటాడు, అరే మీరు 30 లక్షలు ఉన్నప్పుడు 60 లక్షలకు పోతాను సరే, ఇప్పుడు 25 లక్షలు అయింది అంటే. సో ఇప్పుడు మనం అతనికి ఏం చెప్పాలా? ఏం చెప్పాలంటే వెయిట్ చేయండి, ఎదురు కొద్దిగా వెయిట్ చేయండి, మళ్ళీ కూడా పెరుగుద్ది అని చెప్పాలి మనం. అవును అంటే మనం మాట మార్చినట్టే కాదా ఇక్కడ? అంటే నువ్వు అప్ టు డేట్ నువ్వు కూడా ఉంటే నీకు ఎదురు వ్యక్తి కూడా నీకు మనం అప్పుడు అనేవాళ్ళము మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎక్కువగా మనము సహవాసం అది రిలేషన్ పెట్టుకోవాలంటే అదే ఎవరి దగ్గర అయితే మనకు నాలెడ్జ్ దొరుకుతో వాళ్ళతో మన కమ్యూనికేషన్ లో ఉన్నామా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవునా కదా సార్? అది ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు మనం ఆగమని చెప్పాము. ఆగినాక 4-5 రోజులకి అదేమైంది అంటే సార్ మళ్ళీ 38 లక్షలకి వెళ్ళింది. 4-5 రోజుల్లోనే 12 లక్షలు ఒక 6 లక్షలు 7 లక్షలు పెరిగిపోయింది. సార్ అంటాడు నువ్వు మొత్తం తీసేయన్నా సార్ అంటాడు. అద్దు నువ్వు మొత్తం తీసేయద్దు, నీకెంత కావాలమని ఇప్పుడు సార్ నాకు 2-3 లక్షలు అవసరం ఉన్నాయి. సో సపోజ్ నువ్వు తీసుకున్నావు 30 లక్షలకు తీసుకున్నావు, ఇప్పుడు అది 38 లక్షలు చూపిస్తుంది. ఒక పని నువ్వు 5 లక్షలు తీసుకో, అలాగే 5 లక్షలు తీసుకో. మేము ఈ విధమైనటువంటి అవకాశం చెప్పాము. ఇక పీవీసీ విషయానికి వస్తే మేము అనుకున్న మాట వాస్తవం. ఏంటి 13 అని తెలిసిన తర్వాత ఇది త్వరలోనే 3 డిజిట్కి వెళ్ళొచ్చు అనేది, డిజిట్ మారచ్చు అనేది కూడా మనకు ఒక నోటిఫికేషన్ మనం చూసాం. ఈ విధంగా పబ్లిక్ వస్తుంది మనకి, ఈ విధంగా ఎంటర్ అవుతున్నారు కనుక ఇదేగా నడిస్తే ఇది 2 డిజిట్ కూడా త్వరలోనే వెళ్ళొచ్చు, లేదా 3 డిజిట్ కూడా వెళ్ళొచ్చు అని మనం మీటింగ్ లో మనం మాట్లాడుకున్నాం 100%. బట్ అది రాను ఏమైంది అక్కడ, ఇది మన చేంజెస్ వస్తుంది అక్కడ. సో దాన్ని ఇప్పుడు ఇలా కాదు, ఇప్పుడు ఇలా చేసుకోవాలని కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే
మీటింగ్ మనం ఎప్పుడు కంటిన్యూ ఎందుకు అటెండ్ అవ్వమంటామంటే, అప్డేటు వచ్చింది చెప్పినాము, ఈరోజు నువ్వు విన్నావు వెళ్ళిపోయావు, అరే ఇది డబుల్ డిజిట్ ఉంది ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ పోతుంది గట్రా అన్న మాట మాత్రం విన్నావు మీటింగ్ వచ్చావు ఆ రోజున. మళ్ళీ తెల్లారి కూడా విన్నావు, మళ్ళీ ఇంకో రోజు కూడా విన్నావు, ఒక 4 రోజులు కూడా విని ఉండొచ్చు మేబీ. కానీ ఒక వారం తర్వాత అప్డేట్ చేంజ్ అయ్యింది, మళ్ళీ మనకు అక్కడ తెలిసిపోతుంది. మేము కూడా 12 రాత్రి కొన్నాము, కొన్న తర్వాత తగ్గుతూ వస్తుంటే సడన్లీ $1 $2 పడిపోలేదు, సెంట్లు తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం చేసాం, మనం చెప్పాము లేదా, మళ్ళీ మన ఎదురుగా మనం దాన్ని పీబీసీని యూఎస్డిగా మనం మార్చామా లేదా సార్? మనం మార్చాం. అది కాకుండా మరి మనము మీటింగ్ లో ఈ విషయాన్ని చెప్పకూడదని మనం అనుకున్నామా ఎప్పుడైనా? లేదు సార్, అనుకోలేదు. ఎందుకంటే లేదు కదా, ప్యాన్కేక్స్ యాప్ గురించి కూడా మనం లైవ్ లో మనం స్క్రీన్ కూడా చూస్తాం. కరెక్ట్, ఆడికి వస్తున్నాం. అయితే పాన్ కేక్ స్వాప్ చాలు కాకముందే అది కూడా ఫ్రైడే రోజు వచ్చింది. మళ్ళీ ఆ పాన్ కేక్ స్వాప్ కూడా ఫ్రైడే రోజు వచ్చింది, అది కూడా ఫ్రైడే రోజు వచ్చింది. సో దానికి కూడా మనము ఏ విధంగా బయట తీసుకోవాలా, ఏ విధంగా చేయాలా అనే దాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్ కట్ గా మీటింగ్ లోనే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి సిస్టమ్ ఇప్పటి వరకు స్వాపింగ్ బంద్ పెట్టిందా ఎవరైనా చెప్పండి, ఏ ఒక్క రోజు. మరి ఇలాంటి సిస్టమ్ ఎక్కడ ఉందా అని నేను ఎందుకు అంటాను అంటే, సార్ ఎన్నో సిస్టమ్ ఇలాంటివి వస్తాయి పోతాయి సార్, బట్ ఈ సిస్టమ్ అలా కాదు అని నేను చెప్పుకుంటూ వస్తాను అనమాట. సో అందుకే నేను ఏమంటానంటే, ఎప్పుడైనా కూడా మీటింగ్కి వస్తే 100 రోజులు రమ్మని మేము కంటిన్యూ ఎందుకు చెప్తున్నాం సార్? ఇప్పుడు అర్థమైంది సార్, 100 రోజులు మీటింగ్ వస్తే ఏమవుతుంది అనేది. అవును సార్, 100 days అనేది కంటిన్యూ చేసి అవుతే కనుక ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. అంటే మీటింగ్ లో ఏం జరుగుతుంది అనేది ఒక అనాలిసిస్ వస్తుంది. మనం ఎలాగా ఎలర్ట్ గా ఉండాలన్నది కూడా తెలుస్తుంది మనకి. దానికి 100 days అనేది కారణం. 100 days అని మేము ఎందుకు చెప్తున్నాం సార్? మేము అంటే ఊరికి అట్లా మాట వరుసకు వాడుతున్నామా సార్ మాటలని? లేదు సార్, ఇక్కడ మాట వరుసలకు వాడడం ఉండదు. సో అందుకే నేను అంటాను, 100 days మీరు రండి మీటింగ్కి, వచ్చిన వాళ్ళు 100 days ఉండండి. 100 days ఉంటే మీకు ఏదో ఒక దారి ఉంటుంది సార్. ఈ 100 days అనేది కూడా ఈ పీవీసీ మెటా డౌన్ అయింది హై అయింది అన్న టైంలో కాదు మేము చెప్పింది సార్. మా రూల్స్ ఇది 2017 నుంచి మా రూల్స్, 2019 నుంచి పీవీసీ కానీ, బట్ మాకు తెలిసిన విషయాలు ఏంటంటే 2017 నుంచే తెలుసు ఈ విషయం. నువ్వు ఏదన్నా కొత్త దాంట్లోకి వెళ్ళినా, ఏదైనా నువ్వు తెలుసుకోవాలన్నా కూడా 1 రోజు 2 రోజులు 1 monthకి సరిపోదు సార్. ఈ 100 days కూడా తక్కువే, బట్ మన టీం గురించి మేము 100 days చేసాం దాన్ని. 100 days ఖచ్చితంగా రావాలి. 1 రోజు మిస్ అయినలా పోయింది, మళ్ళీ అక్కడ నుంచి 100 days సార్. మీరు 50 రోజులు మీటింగ్ అటెండ్ అయ్యారు, 1 రోజు పోయింది, మళ్ళీ అక్కడ నుంచి 100 days 50 రోజులు అటెండ్ అయ్యారు సార్. ఇంకో 50 రోజులు ఉంది, 1 రోజు మిస్ అయ్యారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి 50 రోజులు అంటే మొత్తం 150 రోజులు అవుతుంది సార్. సో ఈ విధంగా ఎందుకు మనం చెప్పామంటే ఇలాంటి అప్డేట్ల గురించే. ఇప్పుడు ఇందాక నాగప్రసాద్ సార్ అనేది కరెక్టే, తెలీదు అంటే మరి మనం ఏం చేద్దాం? మరి మనము ఇక్కడ సిస్టమా మనం మీటింగ్ చాలు పెట్టి మళ్ళీ మనం చెప్పమని చెప్పలేదు. సో మనం ఒక మీటింగ్ అంటూ స్టార్ట్ చేసాము. చలో మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఏదైనా చేయాలి పబ్లిక్ అని అనుకున్నమాట వాస్తవం. ఆ తర్వాత ఇది సరైనట్టుగా లేదు అని చెప్పేసి కొంతమంది తప్పుకున్నా కూడా, సో మధ్యలో కొద్దిగా మనం క్లోజ్ చేద్దామా అన్నట్టు కూడా మనం అడగడం అనుకుంటే పార్ట్నర్స్ అందరూ కూడా కావాలి అన్నారు. అవును, యాక్చువల్లీ మేము అలా బంద్ చేద్దాం అనుకోలేదు, మనసులో నిజంగా అనుకోలేదు, కానీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఎందుకంటే పీవీసీ మీటర్ రేట్ తగ్గిపోతుంది, అందరు నెగిటివ్ మాట్లాడుతున్నారు, సో ఇది వేస్ట్ అంటున్నారు. అటువంటి టైంలో మనం మీటింగ్ నడిపితే నాకు కూడా కొంతమంది పబ్లిక్ పెద్దవాళ్ళు కూడా, లీడర్స్ లాంటి వాళ్ళు కూడా, సార్ మీరు మీటింగ్ నడుపుతున్నారు సార్, అది ఏమొత్తానులా ఏం వేస్ట్ అన్నట్టు కూడా అన్నారు సార్. అంటే నేను అన్నాను, ఇప్పుడు అక్కడ మేమేం పెట్టించట్లేదు, బట్ జస్ట్ మనం చెప్తున్నాము, ఎనాలిసిస్ చేస్తున్నాము అని కూడా చెప్పాము. లేదు సార్, వాళ్ళు వేరేది ఇప్పుడు మేము వేరే చేస్తున్నాము, అందులో మంచి ఇన్కమ్ ఉంది, వాళ్ళు రమ్మంటే అక్కడ రాజేష్ సార్ అంటే నా పేరు కూడా తీశారంట వాళ్ళు. అక్కడ రాజేష్ సార్ చెప్తున్నారు పీవీసీ మీటర్లో మనం సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు అని కూడా అన్నారంట. చెప్పాను, ఇప్పుడు మనం ఉన్నట్టు అప్డేట్ చెప్పుకుంటూ వచ్చాం సార్. వాళ్ళని మేము పర్సనల్గా మీతో వెళ్ళొద్దు అని చెప్తలేము,
మీరు ఏది వద్దు అని చెప్పాము ఆ టైంలో. అంటే ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటూ వచ్చాము. మనకి ఇది ఉండగా వేరే అద్దు కూడా అని కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పీవీసీలో ఉన్న వాళ్ళకి వేరే అవసరం లేదని కూడా మనం మాట్లాడినప్పుడు. బట్ అప్పటికి కూడా నేను వేరే చేస్తున్నాను. కానీ ఎందుకంటే మరి ఒక 5 వేస్తే 4 లాస్ వచ్చినాయి, ఒక్కటే దాంట్లో బెనిఫిట్ వచ్చింది. మరి మీరందరూ కూడా లాస్ అవుతారు కదా, అదొకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి అప్డేట్ టు అప్డేట్లో మనం ఉన్నాము. తగ్గిపోయినప్పుడు ఇలా చేసుకోండి సార్, పెరిగినప్పుడు ఇలా చేసుకోండి అని కూడా చెప్పుకుంటూ సో సిస్టంలో మనకు అప్డేట్లు కూడా మీకు చెప్తూ రావడం జరిగింది. అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్, ఎవరైనా కూడా మీరందరూ కూడా మీటింగ్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఇది అడపదడప వచ్చే మీటింగ్ కాదు సార్. ఖచ్చితంగా మనం ఖచ్చితంగా 100 days అనేది ఖచ్చితంగా రావాలి మీటింగ్కి. 100 days అనేది రావాలి, ఓకేనా? సో పీబీసీ అందుకే ఎప్పటికప్పుడు మొన్న గత 6 నెలల నుంచి కూడా మనం ఏం చెప్తున్నాం సార్, సరే పీవీసీ మెటీరియల్ లోపల అప్డేట్ వస్తలేదు, అప్డేట్లు లేవు, అదవుతుంది ఇదవుతుంది అంటే వీలున్న వాళ్ళు ఎర్లీబర్డ్ చేసుకోరన్నాం. లేని వాళ్ళకి ఏం చెప్పాం సార్, పీవీసీ మెటాలో రేటు ఫ్లక్చువేషన్ జరుగుతుంది, జరిగినప్పుడు ఇలా కొనుక్కోండి ఇలా అమ్ముకోండి. అసలు యాక్చువల్లీ క్రిప్టో కరెన్సీలో అలా అమ్ముకోవడం వెంటనే చేయకూడదు. నిజంగా చెప్పాలంటే ఆ విషయం మాకు కూడా తెలుసు. కొంతమంది ఇక్కడ లీడర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళు ఇదేమన్నా ఇలా చెప్తారేంది అని కూడా అనుకొని ఉంటారు. బట్ అక్కడ నేను ఏం చేయాలా, పబ్లిక్కి మనీ అవసరం, కష్టాల్లో ఉన్నారు, ఇందులో పెట్టేశారు, లోపల పెట్టేశారు, లోపల ఏమో రేట్ ఇంక్రీజ్ అవుతలేదు, ఆ ఫండ్ వచ్చి నిలబడుతుంది, దాన్ని మళ్ళీ రీకంపౌండ్ చేస్తామంటే బిఎన్బి ఛార్జ్ అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, ఏం చెప్పాను సార్, మళ్ళీ మార్చాం మేము. సిస్టమ్ ఎట్లా అయితే చేంజెస్ వస్తుందో దానికి అనుగుణంగా మనం మార్చుకుంటూ వెళ్తున్నాం కదా, మనం కూడా మారాలి కదా. లేదు, నేను ఎన్నోసార్లు ఈ పదం వాడాను సార్, నేను అప్పుడు ఎంటర్ అయ్యాను, ఆ లోపలనే రావాలంటే అది ఇప్పుడు కాదు, అవుతుంది కానీ ఇప్పుడు కాదు, లేట్ అవుతుంది. సో అందుకే పాన్ కేకులో ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పాము, కాయిన్ గీకోలో చెప్పాము, గూగుల్లో చెప్పాము. తర్వాత ఇంకోటి ఏంటి సార్, మన రోజు ఓపెన్ చేస్తాం కదా కాయిన్ మార్కెట్ క్యాప్లో మీ చేతుల్లో ఉంది అని కూడా నేర్పాము. ఇంకేం కావాలి, ప్రతి ఒక్క ఏబిసిడి ఏ రకంగా అయితే నేర్పుతామో ఆ విధంగా నేర్పడం జరిగింది సార్. ఇక తెలీదు అంటే ఇక మరి ఏం దానికి మా దగ్గర మరి ఆన్సర్ ఉందా అంటారా, లేదు, రైట్. సో అందుకని నేను ఏమంటానంటే కొద్దిగా తెలుసుకోండి సార్. ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళ మీటింగ్ కూడా 100 days రావడానికి ప్రయత్నం చేయండి. సో ఈ రోజు ఎంతమంది పీవీసీ మీద బై చేశారు నన్ను అడిగితే, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? నా హ్యాండ్ రైజ్ ఉంది సార్. నేను బై చేశాను సార్, $110 బై చేశాను. తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా ప్రైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ స్వాప్ చేశాను, మళ్ళీ కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాను సార్, వెయిటింగ్ చేస్తాను. $5 వచ్చినాయి సార్. వచ్చినాయా? ఎందుకు వచ్చినాయి సార్, ఇట్లా ఎందుకు వస్తున్నాయి పైసలు? అంటే మీటింగ్ వింటూ దాన్ని ఎనలైజ్ చేసుకుంటున్నామా లేదా? అవును సార్, అవును సార్. అందుకే వస్తున్నాయి కదా సార్, వట్టి వస్తున్నాయి, ఊరికి వస్తున్నాయా? మరి నేను చూడను, నేను మీటింగ్ రాను, అది $13 ఉండే అందరూ వేస్ట్ అంటున్నారు అని అంటే నీకు వస్తుంది ఇప్పుడు $5 $10 అయినా? మీరు ఈ రోజు కొని ఈ రోజు తీసేసారు, ఇప్పుడు కొని ఇప్పుడు తీసేసారు కనుక వచ్చింది, లేకపోతే ఇంకెక్కువ కూడా వస్తుంది కదా సార్. ఎగ్జాంపుల్ సార్, వెయిట్ చేస్తే వస్తుంది సార్. ఆల్రెడీ ఇప్పుడు మనకి 1.20 పైసా 1.15 పైసా వెళ్ళినప్పుడు మనకి అయితే కనుక ఇంకా ఎక్కువ వచ్చేస్తారు. బాగా ఎక్కువ అట్లా చెప్పొద్దు, మీరు ఎనలైజ్ చేసి చెప్పండి, దాని ఒక క్యాల్కులేషన్ చెప్పండి. మీరు అట్లా చెప్తే ఓకే సార్. నేను 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. చూడండి సార్, ఇది ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, అందరు చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. వావ్, 9999 సార్, మంచి. చూడండి సార్ అక్కడ ఒకసారి చూడండి, అక్కడ అవుతుంది సార్. నేను 0.096 ఉన్నప్పుడు నేను బై చేశాను సార్, 11,500 వచ్చినాయి, ఓకేనా. ఇందాక నేను ఏం చేశానంటే సార్, ఈ 11,500ని నేను ఇందాక 0.99 అయినప్పుడు నేను స్వాప్ చేశాను సార్. చూసారా?
ఇప్పుడు కూడా 0.99 ఉంది చూడండి. 0.99. నాకు 5 అంటే ఛార్జ్ పోగా $4.09 అనేది వచ్చింది సార్. చూసారా సార్, ఇది అంటే ఓన్లీ $100 చేసుకుంటే. ఎస్ సార్. ఇప్పుడు మీకు అవసరము ఓకే కనబడుతుంది, చాలా ఉన్న లాభాన్ని తీసుకున్నారు. బట్ ఇది మనం చూసాము నిన్న మొన్న 0.10, 0.11, 0.12. ఇదే మీరు 0.12 వరకు వస్తే మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో చెప్పండి సార్. నేను పెద్దగా డాలర్లు మాట్లాడలేదు, 20 పైసలు 10 పైసల గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఇంకొక 20 పైసలు పెరిగితే మీకు ఎంత వస్తుంది సార్? 0.10 అయింది సార్. ఇప్పుడు సార్ $33 వచ్చేది నాకు. చూసారా సార్, మీడియా పార్ట్నర్స్ $100 మీరు పీవీసీ మీటర్ బై చేసుకుంటే ఇప్పుడు ఈ సమయంలో మీరు బై చేసుకున్నా కూడా సో ఇది 0.1213 ఇట్లా అయినప్పుడు మీరు తీసేసుకున్నా కూడా $100కి $33 ఎర్న్ చేస్తారు. సో ఇది సార్ అప్డేట్. అందుకని మీరు తీసుకోండి, పర్లేదు. ఇప్పుడు తీసేసుకోండి, ఏం కాదు, అది పోతుంది కొద్దిగా. అది మెల్ల ఇప్పుడు ఫ్లక్చుయేషన్ జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే దాంట్లో చలనం వచ్చిందని అర్థం. మన కాశీ వెంకటేశ్వర సార్లు అంటారు కదా, అలా చలనం వచ్చింది, నడుస్తుంది, అలా నడుస్తుంది కొన్ని రోజులు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే 0.1213కి పైకి వెళ్తుందో అప్పుడు నువ్వు పీవీసీ మీటర్ ఆపుకో. అప్పుడు పీవీసీ మీటర్ నీ దగ్గర ఉంచుకో, నిలబెట్టుకో. అది నీకు ₹2, ₹3 కూడా ఇవ్వచ్చు, లేకపోతే ₹4 కూడా ఇవ్వచ్చు. అట్లా అని చెప్పేసి నిన్న కూడా చెప్పాము సార్, ₹1 ఉన్నప్పుడు కొనుక్కొని మరి ₹3, ₹4 మీరు త్వరలో అవుతుంది అంటున్నారు కదా. నేను బాకీలకు తీసుకొచ్చి అంటే ఏమంటారు సార్, దీన్ని బాకీలు అంటే మీకు అర్థమవుతుందా సార్? మీ దగ్గర లేకున్నా కూడా ఎవరి దగ్గర. అవును సార్, అవునవును, ఇంట్రెస్ట్ గా ఎవరి దగ్గర తీసుకురావద్దు, అలా మాత్రం చేయొద్దు ఎవరు కూడా. అలాగని చెప్పేసి ఇంకొక విషయం కూడా చెప్పాము, ఇంట్లో ఉన్నాయి కూడా కొదవ పెట్టడము అంటారు కదా, తాకట్టు పెట్టడము అంటారు కదా, అలాంటివి కూడా చేయొద్దు. సో ఇట్లా మీకు బెనిఫిట్ మాత్రం ఇస్తుంది. మళ్ళీ అలా చేసి ఇక్కడ మీరు షేర్ చేసుకోవద్దు మాతో. సార్ మీరు చెప్పారు, మేము ఇలా తాకట్టు పెట్టాము, లేకపోతే బాకీలు తెచ్చాము, ఇప్పుడు అక్కడ సార్ ఇంకా పెరగలేదు, అక్కడనే మేము వడ్డీలు కడుతున్నామని మాత్రం అనద్దు. అందుకనే ముందుగానే మీ అందరికి కూడా మా సలహా ఏంటంటే సార్, డబ్బులు ఉంటేనే చేసుకోండి. వేరే వారి దగ్గర తీసుకొచ్చి అలా అయితే ఏమైతుందంటే సార్ అనుకోకుండా నేను ₹2, ₹3, ₹4 అవుతాయి అని చెప్పాను. సడన్లీ 6 months పట్టింది అనుకో, మీరు ఈరోజే సమ్ ఆఫ్ లాక్ తీసుకొచ్చి పెట్టేసుకోవాలి. ఒక 5 lakhs తీసుకొచ్చి పెడితే సో ₹2 అవుతాయి అన్నారు కదా, అది 10 lakhs అవుతుంది అని చెప్పేసి మీరు సమ్ 5 lakhs 10 lakhs తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఉంటే పర్వాలేదు, బట్ మీరు వేరే కంట్రీ తీసుకొచ్చి పెట్టారు. అది కొద్దిగా అయ్యో 2 months లేకపోతే 3 months అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది సార్? ఆ వడ్డీ ఏదైతే మీరు తెచ్చారో, ₹1 తెచ్చారో, 50 పైసలు తెచ్చారో, ₹2 తెచ్చారో, ₹3 తెచ్చారో, లేకపోతే అక్కడ ఏం మాట ఇచ్చారో మీరు, సో మీ మాట పోతుంది అక్కడ. దానికి తోడుగా ఇక్కడ మైనస్ కాకపోతే పర్వాలేదు, సేమ్ రేట్ ఉన్నా కూడా తీసేయచ్చు. కానీ ఒకవేళ తగ్గితే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొంతమంది సార్ 0.12 ఉన్నప్పుడు బై చేశారు సార్, నిజంగా చెప్తున్నాను, 0.124482 ఉన్నప్పుడు బై చేశారు. వాళ్ళకి ఇప్పుడు లాస్ట్లో చూపిస్తుంది అది, కానీ వాళ్ళు భయపడాల్సిన పని లేదు. 0.1248 బై చేశారు. ఆ యొక్క పీవీసీ మీటర్ రేట్ పైకి వెళ్తుంది, ఇంకా పైకే వెళ్తుంది, ఇంకా కిందికి రాదు అన్న ఆలోచనతో అక్కడ బై చేశారు. పర్లేదు, ఇక $100, $200, $500 అయితే పర్వాలేదు. డాలర్ నేను చెప్పేది, $1000 వరకు $2000 వరకు కూడా పర్వాలేదు. బట్ ఒక $50,000, $10,000, $20,000, $30,000 అయితే వాళ్ళు కొద్దిగా ఇరుకపోయినట్టు, ఇక్కడ అంటే ఆగిపోయినట్టు, వాళ్ళ మనీ ఇక్కడ స్ట్రక్ అయినట్టు. కానీ లాస్ గారు, లాస్ ఎప్పుడైతారు అంటే ఓకే, ఇప్పుడు $100కి $33 అక్కడ మైనస్, ఇప్పుడు సార్కి చెప్పినట్టుగా ఆ $100కి $33 వాళ్ళకి మైనస్ చూపిస్తుంది. కానీ పీవీసీని ఇప్పుడు తీసేయకూడదు, వాళ్ళు ఇక్కడ పీవీసీని యూజిటీగా మార్చకూడదు, వెయిట్ చేయాలంతే, వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అంతేనా సార్? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే సార్, కరెక్ట్. అంటే వెయిటింగ్ పీరియడ్ అనేది పెరుగుద్ది అంతే గానీ మనకి లాస్ అనేది లాస్ రాదు. సో అట్లా అందుకని చెప్పేసి మీ పార్ట్నర్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా సంపాదించుకోండి.
తో ఒకటో తారీఖు తర్వాత 2వ తారీఖు తర్వాత పీటీపీ సంథింగ్ హ్యాపెనింగ్ ఏది అది అంటున్నాడు కదా, అప్పటిదాకా చూద్దాం ఏమి ఇస్తారో, వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించుదాం. ఓకేనా. సో ఇట్లా మాకు తెలియదు అంటే మాత్రం దానికి ఎవరు ఏం చేయలేరు సార్. ఓకేనా. ఇప్పటికైనా కూడా ఇది మంచి రేటే, ఏది 0.110 ఉంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా మీరు లాస్ గారు. పీవీసీ మెటల్ మీరు ఎప్పుడు లాస్ గారు ఈ టైంలో. బట్ మళ్ళీ ఇది ఒక రేంజ్కి వెళ్తుంది. ఆ రేంజ్ ఎట్లంటే ఇప్పుడు ఇన్ని రోజు మేము 6 నెలల నుంచి వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నా సార్. నేను బైనాన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నా, వేరే కైండ్స్ చూపిస్తున్నా, అది ఏ విధంగా కిందకి పోతుంది మీదకి పోతుంది చూపిస్తున్నాను. సో ఇంకా కూడా మరి మీరు తెలుసుకోకపోతే ఎట్లా, పీవీసీ మెట కూడా రేపు పొద్దున అట్లనే అవుతుంది సార్. ఇప్పుడు సపోజ్ ఇది ఏమైతే చెప్పండి సార్, పీవీసీ మెట ఇప్పుడు 1వ తారీఖు నుంచో 2వ తారీఖు నుంచో లేకపోతే ఇప్పుడే పెరిగినా కూడా అస్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండదు. అస్థిరత అంటే ఒకవేళ ఇప్పుడు అయినా ఒక్కోసారి 10 రూపాయలు చూపిస్తుంది, 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు అయిన తర్వాత మళ్ళీ 5 రూపాయలు కూడా అవుతుంది. మళ్ళీ 5 రూపాయలు అయిన తర్వాత మళ్ళీ 15 రూపాయలు కూడా అవుతుంది. 10 రూపాయలు అయింది సార్, 20 రూపాయలు అయింది, మళ్ళీ 5 రూపాయలు అయింది, మళ్ళీ 10 రూపాయలు, మళ్ళీ 15 అయింది, మళ్ళీ 35 రూపాయలు అయింది. ఇట్లా అవుతుంది అనమాట. ఇట్లా ఈ రకంగా ఉంటుంది. అస్థిరత అంటారు దీన్ని. మళ్ళీ సరే 20 రూపాయలు అయిపోయింది, మళ్ళీ అక్కడ 25 అవ్వచ్చు, మళ్ళీ 10 అవ్వచ్చు, మళ్ళీ 10 నుంచి వెళ్ళి మళ్ళీ 12 రూపాయలు అవ్వచ్చు, మళ్ళీ 30 రూపాయలు అవ్వచ్చు, 30 నుంచి మళ్ళీ 5 రూపాయలు అవ్వచ్చు. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఏమవుతుంది సార్, ఒక రకంగా పోదు, ఒక రకంగా పడిపోదు. కాకపోతే ఇన్ బిట్వీన్ ఖచ్చితంగా టైం అనేది అవుతుంది అనమాట. నేను అన్ని డాలర్లు, $200, $300 నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను రూపాయలు మాట్లాడుతున్నాను. బట్ ఇది మనం డాలర్లో మాట్లాడుకోవాలి లెక్క ప్రకారం. బట్ ఏంటంటే ఒక 100 రూపాయలు, ఒక 90 రూపాయలు దాటిన తర్వాత డాలర్ల గురించి మాట్లాడదాం. నా ఆలోచన మాత్రమే. బట్ ఇది డాలర్లోనే మాట్లాడుకోవాలా, రూపాయల్లో కాదు. ఈ బిజినెస్ డాలర్, మనం రూపాయి పెట్టుకోవట్లేం కదా, డాలర్ పెట్టి కొంటున్నాం. సో డిపెండ్ ఆన్ డాలర్ పైన ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒకసారి నాకు తోపాజీ లీడర్ ఒక మెసేజ్ పెట్టారు సార్. మీకు చెప్తాను. వాయిస్ మెసేజ్ పెట్టారు. వెంకటేష్ సార్ లాంటి వాళ్ళు వేరే తెలిసిన వాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు నాకు డాలర్, నాకు బిఎన్బి కావాలా అని పెట్టాడు. ఎన్ని బిఎన్బి కావాలని పెట్టాను. వాయిస్ మెసేజ్ ఏం పెట్టాడు, ఈరోజు బిఎన్బి చాలా తగ్గిపోయింది, 100 రూపాయలకి ఎన్ని బిఎన్బిలు వస్తున్నాయి. నవ్వుతున్నా సార్ ఎవరికైనా? నాకు వచ్చింది సార్, నువ్వు వచ్చింది కదా సార్. అది అంటే 100 రూపాయలకి 8 వస్తున్నాయంటే చాలా తగ్గిపోయిందంట సార్. ఈ రోజు చాలా తగ్గిపోయింది. వాస్తవం, తగ్గిపోయిన మాట వాస్తవం. కానీ 100 రూపాయలకి ఎన్ని ఏమవుతుంది సార్ చెప్పండి మీరు? అంటే దాని వాల్యూ ఎంత అనుకున్నారు మరి సార్? అదే కదా. వెంటనే నేను బైనాన్స్ లోకి వెళ్ళి ఇగో స్క్రీన్ షాట్ తీసి, అంటే మనం కొనడానికి వెళ్తాం కదా సార్, పీడిపి స్క్రీన్ షాట్ తీసి అతనికి ఏం పెట్టాను, స్క్రీన్ షాట్ పెట్టి ఒక్క బిఎన్బి దగ్గర 96 రూపాయల నుంచి 98 రూపాయలు పడుతుంది అని పెట్టాను. డాలర్ వాడలే అక్కడ నేను ఆ వాయిస్ మెసేజ్ డాలర్ వాడలే, బిఎన్బి వాడినాను. అంటే అతనికి అర్థమయ్యే భాషలోనే మనం వాడేసాం. అంటే ఎక్కడ ఉన్నారు మనం ఇప్పుడు డాలర్తో బై చేస్తున్నాము. డాలర్ ఏ రేట్ అవుతుందో దాని మీదకి వెళ్ళి పీవీసీ వాల్యూ పడుతుంది సార్. డాలరు వాల్యూ, ఆ డాలర్ వాల్యూతోని మనకు పీవీసీ మీట వాల్యూ పడుతుంది. ఇది కరెక్టేనా సార్? ఏమన్నా ఇందులో డౌట్ ఉందా సార్? కరెక్ట్ సార్, అంతే 100% కదా సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఎవరికైనా క్లారిటీ ఇచ్చి మనం క్లోజ్ చేసుకున్నాం. ఓకేనా? దగ్గరికి వచ్చిన టైం ఇక్కడ $1 కనబడుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ $1 ఉన్నట్టుంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ పాన్ కేక్ షాప్లోకి వెళ్తాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇది ఇలా కనెక్ట్ చేసుకొని యోజన క్లిక్ చేస్తాము. కింద ఏం పెట్టుకోవాలి, మనం ఏది కొనాలనుకుంటున్నాము, పీవీసీ. ముందర దేంతో కొనాలనుకుంటున్నాం అది పెట్టాలి, పైన దేన్ని కొనాలనుకుంటున్నాం అనేది కింద. ఇక్కడ సపోజ్ ఇక్కడ $20 అని మనం మెన్షన్ చేసాం. ఇక్కడ $20 ఎంత వస్తుంది సార్? 2003 పీవీసీ మీటర్లు వస్తాయి. అంటే ఇక్కడ మనకు బయటకు వచ్చేది తక్కువ వస్తుంది.
$2,000 వేసుకోవాలి. ఇక్కడ పీవీసీ మీటర్ అనేది ఏముంటుంది, 1 పీవీసీ 1199 ఫీజు ఇక్కడ పడుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 1995 పీవీసీ మీటర్లు వేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఎంత 5 పీవీసీ మీటర్లు తీసేస్తే 1997 పీవీసీ మీటర్లు. ఓకేనా, 1997 పీవీసీ మీటర్లు రాసుకోండి సార్ ఎవరైనా. ఎంత 1997 పీవీసీ మీటర్లు వస్తున్నాయి ఎన్నిటికి సార్? ఇక్కడ మీకు చిన్న క్యాల్కులేషన్ ఇది రాసుకోండి ప్రతి ఒక్కరు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. 1997 పీవీసీ మీటర్లు వస్తున్నాయి. ఎన్ని డాలర్లకి? $20. ఇప్పుడు నువ్వు డాలర్ను ఎంత కొడుకు కొన్నావు అనేది ముఖ్యం. డాలర్ను సో నువ్వు బైనాన్స్లో ఎంత కొడుకు కొన్నావు అనేది ముఖ్యం, అవునా? సో ఇక్కడ రౌండ్ ఫిగర్ వేసుకున్నాం. సో సపోజ్ $20 ఇంటూ తక్కువ వేసుకున్నాం రేటు 96 లేకపోతే ఇప్పుడు బైనాన్స్లో ఇప్పుడు చూసాను 96 కనబడుతుంది. ఓకే 96 చేద్దాం. ఎన్ని రూపాయలు అయింది సార్? 1920 రూపీస్, అవునా? అవును సార్. మరి ఈ 1920కి నీకు ఎన్ని పీస్ మీటర్లు వచ్చాయి? 1997 పీస్ మీటర్లు వచ్చాయి. అంటే రౌండ్ ఫిగర్ వేసుకోండి, 1995 పీస్ మీటర్లు. ఎంత ఎంత పడ్డది పీస్ మీటర్ వాల్యూ ఇప్పుడు లైవ్? 1 రూపీ పడినట్టు సార్. 1 రూపీ పడినట్ట? లేదు సార్, 1920 1 రూపీ పడినట్ట సార్. అంటే 99 పైసా అలా పడినట్టు సార్. 99 పైసా అలా పడినట్టు. బట్ ఇక్కడ ఇది పాన్ కేకలకు వెళ్ళి ఇక దీన్ని డాలర్లో ఉంది కదా రూపీ చేస్తాను. అప్పుడు ఏమైతే చూడండి, ఇక్కడ INR ఇండియన్ రూపీ తర్వాత పీవీసీ. మరి సార్ ఎంత ఇక్కడ చూడండి సార్, మరి దీన్ని బట్టి మనకి ఎంతకు రావాలా చెప్పాలంటే 90 పైసలు కూడా కాదు, 88 పైసకి రావాలా. మరి 88 పైసలు ఇప్పుడు నువ్వు అడుగుతా నేను ఎక్కువ ఇది చూసారా సార్? ఇప్పుడు తేడా ఇంకోటి సార్ దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ రావాలి. ఇంకోటి ఏంటంటే మనం బై చేసేదేమో లైవ్ లో కాదు, డాలర్ అనేది. ఓకే, లైవ్ ప్రైస్ కాదు బై చేసేది. అవును సార్, డాలర్స్ లోనే మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళు చెక్ చేసేది ఇక్కడ చెక్ చేస్తారు కదా INR లో. మీరు ఇక్కడ డాలర్ INR లో పెట్టండి సార్, ఎంత వాల్యుయేషన్ చూపిస్తుందో మీకు అర్థమవుతుంది. అవును, అది అదే 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 దాన్ని మనం ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాం. మనం ఇక్కడ క్లారిటీ ఇచ్చేది దాని గురించి. గూగుల్లోకి వెళ్తే గూగుల్లో కాదు సార్ గూగుల్లో అవసరం లేదు, అందులోనే మీరు డాలర్ ప్రైజ్ అనేది చూడండి లైవ్ లో USDT అని టైప్ చేసి మీకు. ఎందుకంటే పీవీసీ బెటా వాల్యూ అనేది అందులో చూసారు కదా, ఇప్పుడు డాలర్ వాల్యూ కూడా మీరు అందులో చూడండి. చూడండి సార్ ఎంత చూపిస్తుంది సార్? 88 రూపాయలు చూపిస్తుంది. కానీ మనం బై చేసేది ఎంత? 96 రూపాయలు. డిఫరెన్స్ అనేది యాజ్ యూజువల్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంది కదా సార్. 8 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంది. ఇది ఓకే సార్, ఎవ్రీ టైం 10 రూపాయలు వస్తుంది సార్ తేడా. సార్ మీకు చూడండి, ఎవరైనా సరే ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఓకే సార్, ఓకే మీరు డాలర్ వాల్యూ అనేది మీకు ఇందులో ఎంత చూపిస్తుందో ఆ రేటుకి నాకు డాలర్స్ ఇవ్వండి, సేమ్ ఆ రేటు మీకు పీవీసీ మెటా కూడా అదే వాల్యూకి మీకు నేను ఎవరు అనలేరు కానీ మనము ఎనాలైజిస్ ఇస్తున్నాం అనమాట మన వాళ్ళకి. ఎనాలైజిస్ అంటే కొంతమంది నాకు స్క్రీన్ షాట్ కూడా పెడతారు, కొంతమంది అయితే పెడతారు, తెలుసు. కానీ వాళ్ళకు సార్ వాళ్ళు చెప్పగానే అర్థం చేసుకుంటున్నారు విషయం ఇది సార్. మనం ఈ రకంగా భయం కాదు, మీరు చూడాల్సింది ఈ రకంగా అన్న తర్వాత వాళ్ళు వింటున్నారు. ఓకే, కానీ ఇక్కడ మనం లైవ్ లోనే చెప్తున్నాము. ప్రతి విషయాన్ని లైవ్ లో మనం చెప్పేద్దాం. మనం అందులో దాచుకోవడానికి లేకపోతే నీకు తెలియకుండా చేద్దాము లేకపోతే అది ఇది లేదు. అదేం లేదు సార్. అదనమాట. మీరు కూడా అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇక్కడ వాళ్ళు కూడా ఇంకొకరిని అడగకుండా నీకు దగ్గర సత్తా ఉంటే నువ్వు కూడా డాలర్ బై చేసి నువ్వు కూడా పీవీసీని బై చేసుకోవచ్చు. నువ్వు ఇంకొకరిని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు దీనివల్ల ఇక్కడ సార్ మనం ఎనలైజ్ ఏమి ఇచ్చాము, డాలర్ ఏ విధంగా బై చేయాలని చెప్పాము, డాలర్ ని ఎక్కడ పెట్టి ఎక్కడ పీవీసీ మీటర్ బై చేసుకోవాలా అనేది కూడా మనం చెప్పాము కదా. సో అంటే మన ఎనలైజిస్ట్ ఏంటంటే నువ్వు కూడా బై చేసుకోవచ్చు ఈ విధంగా. మీరు
1వ తారీఖు వరకు దయచేసి ఎవ్వరు నాకు తెలియదు అంటే ఉండకూడదు సార్. ఈ 1వ తారీఖు వరకు, ఈ 1వ తారీఖు వరకు అప్డేట్ నుంచి సిస్టమ్ బయటకు వచ్చేసరికి ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, అది ఏంటో నాకు తెలీదు అనేది ఉండకూడదు. మా ప్రయత్నమే అది సార్. మేము చేసే ప్రయత్నం, ఇప్పటి వరకు కూడా చేసిన ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తూ, మేము చూపిస్తూ మీకు కూడా తెలియజెప్పడం. ఇక్కడ ఎవరు మీరు బై వేరే వాళ్ళ దగ్గర బై చేయాలి, బైనాన్స్ లేదు. సో బైనాన్స్లో కేవైసీ మీరు అప్డేట్ చేయలేదు. సో ఈ చిన్నదానికి నాకు బైనాన్స్ అవసరమా? నాకు ఒక $1000 1000 పీస్ మెడల్ కావాలా, 2000 పీస్ మెడల్ కావాలా? సో దానికి నేను ఇంత రిస్క్ తీసుకోవాలన్నా, లేదా 10,000 పీస్ మెడల్ కదా నేను కావాలి, ఇంత రిస్క్ నేను తీసుకోవడం అవసరం అనుకున్నప్పుడు మీ యొక్క సీనియర్ని లేదా మీకు తెలిసిన వ్యక్తిని కాంటాక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని బట్ అప్పటికి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నేర్చుకోండి. బైనాన్సే కాదు, మనకి ఇండియాలో KainDCX సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా. సో అక్కడ మీరు అలాగైనా బై చేయండి. సో నేర్చుకోండి. కాకపోతే ఓకేనా, మాకు ఏదైనా కష్టమవుతుందని కాదు సార్, మీకు కూడా తెలియజెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు కూడా మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట ఇందులో. ఓకేనా. సో మై డియర్ పార్ట్నర్స్, మాట్లాడచ్చు. ఏమన్నా ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు డౌట్ నచ్చిందా, డౌట్ ఉందా, ఏదైనా ఉంటే మాట్లాడచ్చు సార్. వెల్కమ్ సార్, మాట్లాడండి. సార్ మాట్లాడండి. వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. మనం నిన్నే అనుకున్నాం టోకెన్ ఫార్మింగ్ 30వ తారీఖు దాకా ఓపెన్ కాదని. ఇవాళ ఓపెన్ అయింది. 50 అకౌంట్లకు విత్డ్రా పెట్టాను. కానీ ఒక్క మెంబర్ కూడా టోకెన్ ఫార్మింగ్ విత్డ్రా స్టార్ట్ అయిందని మెసేజ్ ఎవ్వరు ఇవ్వలేదు సార్. నాకు నంద్యాల అవతల నుంచి ఒక ఫ్రెండ్ స్క్రీన్ షాట్ చూడండి, గమనించండి అని పెట్టాను. మీరు ఒకసారి గ్రూప్ లో చూడండి సార్. గ్రూప్ లో పెట్టారు కదా, పెట్టాము కదా సార్. ఎన్నింటప్పుడు పెట్టారు సార్? నేను చూస్తానే ఉన్నాను. విజయభాస్కర్ గారు పెట్టారు సార్, చూడండి సార్. గ్రూప్ లో సార్ చూడలేదు అంతే. లేదు సార్, నేను నాకు ఫోన్ వచ్చే ముందు వరకు కూడా నేను వాట్సాప్ లో చూస్తానే ఉన్నా. మీకు ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది సార్? ఎన్ని గంటలకు వచ్చింది? నాకా 1 గంటప్పుడు 1-2 మధ్యలో వచ్చింది సార్. 3:30 నంద్యాల అవతల నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, విత్డ్రాల్ స్టార్ట్ అయ్యి చేస్తున్నావా లేదా. అంటే 4-5 ఫోటోల మధ్యలో వచ్చిందిలేండి, అందుకే ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఉండండి. ఇక్కడ నేను ఎన్ని గంటలకు పోస్ట్ చేశాను ఒకసారి చెప్పండి సార్. ఇదిగోండి 1:52 అప్పుడు విత్డ్రాల్ స్టార్ట్ అని ఒకటి వచ్చింది. ఇక్కడ నేను అప్పటికి నేను వర్క్ లోకి వెళ్ళిపోయాను, 50 అకౌంట్లు రన్నింగ్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా అందుకనే చూడాలి. మీరు వెళ్ళిపోయారు కరెక్టే, బట్ మేము ఇక్కడ పోస్ట్ చేసామా లేదా, నేను పోస్ట్ చేసానా లేదా, అందుకే సార్ నేను అతను చేశాడన్న తర్వాత వాట్సాప్ లో చూశాను, అక్కడెక్కడ ఎవరిది ఏం పెట్టలా. సరే ముందు వర్క్ చేసుకుందాంలే, సాయంత్రం ఒకసారి అందరూ గుర్తుండి మిస్ అయిందా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట. అంతే పర్లేదు సార్. బట్ నేను ఎందుకంటే అందరికి ఉపయోగం అవసరం కదా అనేది. అందుకే ఇక్కడ చూడండి సార్, మేము ఇక్కడ 1 గంటన్నరకు నేను 1:29 మీకు పోస్ట్ చేశాను. నిజంగా చెప్తున్నాను, ఆ టైంలో నేను ఫుల్, ఈరోజు ఫ్రైడే, నేను ఆ టైంలో వెంకటేశ్వర సార్ ఎక్కువ ఉంటాను, బిజీగా ఉంటాను, డ్యూటీ లేదు. కానీ నేను మాట్లాడను ఆ టైంలో, ఎవరితో మాట్లాడను. సో నేను సత్సంగంలో ఉంటాను. అయినా కూడా ఇది అక్కడ ఫోన్ పక్కన పెట్టుకొని క్లిక్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఏంటి అని. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చేంజెస్ గమనించండి అని చెప్పి పెట్టాను. సో వాళ్ళు ఇచ్చారు ఏంటంటే మనకి మల్టిపుల్ అని ఇచ్చారు, కానీ ఒకటే సరైంది. అంటే నేను అనుకున్నాను అక్కడ నేను చెక్ చేయలేదు, కానీ విత్డ్రాల్ పెట్టలేదు. నేను ఇప్పటికి కూడా విత్డ్రాల్ పెట్టలేను, చెక్ చేయలేను. కానీ నాకేమనిపించిందంటే మనకు 500 వస్తాయని చెప్పి తెలుసు కనుక, అంటే వీడు 5 సార్లు చార్జ్ చేసిందేమో ఈ రోజే, అంటే ఒకసారి 100, మరొకసారి 100, మరొకసారి 100, మరొకసారి 100 అని చార్జ్ చేసింది కావచ్చు అని చెప్పేసి దయచేసి చేంజెస్ గమనించండి అని పెట్టాను షార్ట్ కట్ లో.
సో అందరు చూడట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు గ్రూప్ లో ఎందుకు ఉన్నాం మనం సార్? గ్రూప్ ఎందుకు మనకి మీటింగ్ ఎందుకు అటెండ్ కానప్పుడు? అంటే మిమ్మల్ని అన్నా కదా సార్, నేను అనేది అందరికి చెప్తున్నాను అన్నమాట. పబ్లిక్ మీరు అందరూ కూడా పార్ట్నర్స్ గ్రూప్ ను చూడండి, కొద్దిగా వస్తుంది అనేది చూడండి, చూసుకొని మీరు దీన్ని చూడండి సార్. అందరూ చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈసారి చూడాలి, మన కెంద్ర శ్రీనివాసరావు సార్ లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి ఉంటే కుదరదు సార్. ఎందుకంటే ఎవరికైనా ఫోన్ చేస్తాం మనం. ఫోన్ చేయమని కదా సార్ నేను అనేది, ఫోన్ ఎవరికి అని చేస్తారు సార్. అందుకే గ్రూప్ లో ఎవరికని చేస్తారు, నేను గ్రూప్ లో వాయిస్ మెసేజ్ కానీ పోస్ట్ కానీ చేస్తాను, చూసుకోండి అంతే. నేను అప్పుడు ఫోన్ రాగానే మాత్రం వాట్సాప్ లో చూసి ఎవరైనా పెట్టారని, అప్పటికి పెట్టలా. నేను ఇంకా వర్క్ చేసుకుంటూ 50 అకౌంట్లు చేసుకునేసి షాపులో చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ అట్లా 6-7 అయిపోయింది నాకు ఆ పని ఫినిష్ అయ్యేసరికి 50 అకౌంట్. చాలా టైం పట్టింది మీకు. ఓకే ఓకే సార్, ఓకే సార్. అంటే మధ్యలో షాప్ లో రన్నింగ్ లో కదా ఆగుతుంటది, చేస్తుంటాం. అయితే వీడు ఎప్పుడు ఆపేస్తాడని భయపడుతూ ఉన్నాను, కానీ వాళ్ళ ఆపకుండా కంటిన్యూటీ ఇచ్చాడు. సో అప్పుడు జిమ్మిక్కులు సార్ సీడ్ ఫండింగ్ అనేది అసలు ఓపెన్ కావడం లేదు కాబట్టి ఇంకా చెప్పండి సార్, మాట్లాడండి. ఎవరు మనకు ఉండాలనే రిలీజ్ అవుతుంది సార్ విత్తనాలు పెట్టుకుంటే. కనీసం సార్ చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నారు సార్. $1 కానీ ఈసారి మనకి ఆడ ఈ 50 అకౌంట్లలో ఒకసారి 97 చూపించింది, ఒకసారి 98 చూపించింది, అట్లా చూపించింది సార్. అదేంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ ఏంటంటే అది మీకు తెలియదు సార్. ఆ డిఫరెన్స్ సింపుల్ సార్. జరుగుతుంది సార్, ఫ్లక్చువేషన్ జరుగుతుంది కదా. అంటే ఫ్లక్చువేషన్ అంటే ఒక క్షణంలో, ఒక నిమిషంలో 97 పైసలు అవుతుంది, ఒక నిమిషంలో 98 పైసలు అవుతుంది, ఒక నిమిషంలో ₹1 అవుతుంది, ఒక నిమిషంలో ₹1.10 అవుతుంది. ఇట్లా అదే డిఫరెన్స్. 100 PVC మెటా వాల్యూ అది మీరు చెప్పేది. రైట్. 100 PVC మెటా రేటు ఒక పైసా తగ్గినా పెరిగినా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంది. దాన్నే లైవ్ అంటారు. లైవ్ అనేది అదే లైవ్ అనమాట. అక్కడ దాన్ని లైవ్ చేశాడు సార్. ఇంకాస్త విత్తనాలు పెంచకపోతే మాత్రం మాడిపోతాం సార్. అంటే సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు విడ్రాలు పెట్టుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర కావాల్సిన వాటికంటే ఎక్కువ వ్యాలెట్లు ఉన్నాయి. సో అన్నిటికీ మీరు సంపాదించినట్లకి వెళ్ళి పెట్టుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కనుక సిస్టము ఈ ఫెసిలిటీ మీకు ఇచ్చింది, దాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయాలి సార్. ఆ ఫెసిలిటీ కూడా మీకు ఇచ్చింది కదా సిస్టమ్. సో నువ్వు మల్టిపుల్ చేసుకున్నారు, మల్టిపుల్ అంటే ఒకటికంటే ఎక్కువ వ్యాలెట్ చేసుకున్నారు. సో వచ్చిన దాన్ని విడ్రాల్ పెట్టుకొని దాన్ని మళ్ళీ మీకు బిఎన్బి ఖర్చుకో దానికి దీనికి యూటిలైజ్ చేశారనుకోండి, ఏమవుతుందంటే కొన్ని మెయిన్ వ్యాలెట్లు అవుతాయి. ఒక 4-5 మెయిన్. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 20 వ్యాలెట్ 50 వ్యాలెట్ అన్నారు సార్. మెయిన్ వ్యాలెట్లు 5 చేసుకోండి. మెయిన్ వ్యాలెట్లు 5 అంటే అందులో 5 వ్యాలెట్ అని మెయిన్ వ్యాలెట్ చేసుకోండి. అవేమో అదే చేయటం సార్. 5,000 పూర్తయ్యేదాకా మూడు వ్యాలెట్లే ఖాయం చేస్తున్నాను అట్లా అనమాట. సో ఈ 3 ఇప్పుడు 5,000 ఏమవుతుందంటే మీకు ఏమవుతుంది సార్, ఈ 50 వ్యాలెట్లలో 10 వ్యాలెట్లు ఏమో ఒక్కొక్క వ్యాలెట్ కోటి రూపాయలు సంపాదించి పెడుతుంది. అందులో 20 వ్యాలెట్లు ఏమో వేస్ట్ అయిపోతాయి, మిగతా లక్షలు సంపాదించి పెడుతుంది. ఇది 100% సార్. మొత్తం కాకపోతే అన్ని వ్యాలెట్లలో నుంచి మనకు ఒక్కొక్క $1 విత్డ్రా అవుతుంది కాబట్టి మనకి $50 బిఎన్బి కింద వాడతాం. కొన్ని వ్యాలెట్లు పోతాయి, ఎందుకంటే వీటిని అందుకెళ్ళి విత్డ్రాల్ చేసుకుని దీనికి పెడుతున్నారు కనుక. సో ఈ విధంగా జరుగుతుంది. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సార్. ఇక నాగప్రసాద్ సార్ ఏదో అన్నారు, ఆ సార్కి మనం క్లారిటీ ఇద్దాం. చెప్పండి సార్. అంటే నాగప్రసాద్ సార్ మిమ్మల్ని ఏం అడిగారంటే, ఇప్పుడు విత్డ్రాల్ పెట్టావు వెంటనే వచ్చిందా అని అడిగాడు. మీరేమో వినలేదు. రాలేదు కదా. మీరు అడిగింది అదేనా? $1 అది కాదు సార్. $1 లేకపోతే 500 PVC రిలీజ్ అవుతుందా మనకి అని చెప్పి అడిగాను సార్. అది అడిగారా? విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పటి వరకు ఎలా ఉందో అదే $100 100 PVC మెటాలే. అదే సార్, దానికోసం అదే సార్, అదే అక్కడ చేంజెస్ జరగలేదు సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ గణేష్ సార్ మీరు మ్యూట్ పెట్టుకోండి. ఓకే సార్. ఓకే అంటే మాట్లాడుతుంటే మాట్లాడండి, లేదంటే మ్యూట్ పెట్టుకోండి అనుకున్నాను, అంతే అనమాట. ఓకే థ్యాంక్ యూ.
సో ఇంకేమైనా డౌట్ ఉందా సార్ డియర్ పార్ట్నర్స్? ఓకేనా? ఓకే. సో ఇక మరి పార్ట్నర్స్, మరి టైం కూడా చాలా అయింది. అన్నీ ఒకటి రోజు మాట్లాడుకుంటే మరి మాటలు అయిపోతాయి మళ్ళీ. సో సార్ ఏ సార్ చెప్పండి సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలాగనే సార్ గ్రంథి శ్రీనివాసులు సార్ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తా ఉంటుంది సార్. ఎందుకంటే సార్ గ్రంథి శ్రీనివాసులు గారు నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎందుకంటే గుడ్ మార్నింగ్ సార్. సార్ మొదటి నుంచి కూడా అన్ని వివరాలు సిస్టమ్ ఎక్కడ తప్పు చేస్తుందో విమర్శిస్తాడు, కానీ ఎక్కడ కూడా వారు చేసే పని ఆపలేదు సార్. ఎంత ఖర్చు అయినా సరే, ఎన్ని వేలు లక్షలైనా సరే, బిఎన్బి ఖర్చు అయినా సరే వ్యాలెట్లు మొత్తం అప్డేట్ అట్టు పెట్టుకున్నాడు సార్ అని నా అభిప్రాయం సార్. నిజంగా వండర్ సార్ వారు సారు. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఎక్కడ మనిషి ఎక్కడ తప్పు చేస్తున్నాడు అని విమర్శిస్తూనే ఉన్నాడు, అదే అలాగనే సరి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అనమాట. ఎక్కడ కూడా సార్ అదే నేను అన్నలే, కానీ సిస్టమ్ చేసే పొరపాట్లన్నీ విమర్శిస్తూనే ఉన్నాడు మొదటి రోజు నుంచి కూడా. ఎప్పుడైతే మనం ఉన్నాడో సార్ అప్పటి నుంచి కూడా అన్ని అంటా ఉంటారు, కానీ ఆయన చేసే పని మాత్రం ఇక్కడ ఆపల. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే అరుస్తా ఉన్నారు, ఆ పని ఆపారు. సార్ మాత్రం ఎక్కడ ఆపలేదు అనేది నా అభిప్రాయం సార్. అంతే సార్. ఇప్పుడు మాటలు వేరు, చేతలు వేరు. ఇప్పుడు మాటలు అనేవి గాల్లో వెళ్ళిపోతున్నాయి, కానీ చేతల్లో లాభం వస్తుంది సార్. మాటలు గాల్లో వెళ్ళిపోతాయి, చేతలు లాభం ఇస్తాయి. ఇప్పుడు 30వ తారీఖు డెడ్ ఎండ్ అని చెప్పి ఒక 2,000 అకౌంట్ ఒకటి, 5,000 అకౌంట్ ఒకటి, 20,000 అకౌంట్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. వాటికి కూడా బిఎన్పి అన్ని వేసి అన్ని లైన్ లో పెట్టాం సార్. అది మీకే సాధ్యం సార్, అది ఎవరి వల్ల కాదు. నిజంగా వండర్ సార్. మీరు బిజినెస్ చూసుకుంటా పెద్ద స్థాయిలో ఉండి పెద్దరికంగా ఉండి అసలు సామాన్యమైన విషయం కదా సార్ ఇంత వర్క్ అంటే. నిజంగా వండర్ సార్. ఏం లేదు సార్, ఈ ఒక్క విషయం మాట్లాడదాం రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి విషయం షేర్ చేశారు. 100% సార్. ఇట్స్ గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సిస్టమ్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పాను సార్ గోవింద్ సార్, వీళ్ళని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మాట్లాడి మీరు కదిపారంటే మరి సార్ నేను మామూలుగా టెన్షన్ పడలేదు సార్, ఇది మామూలు విషయం కాదు సార్. అప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో అంతకు ఇంత నేను మరి 100కి 1000 తీసుకున్నాననే మాట వీళ్ళ నోట్లకి వెళ్ళి వస్తుంది సార్. అంటే ఇలా అంటే గంధి శ్రీనివాస్ సార్ అని కాదని చెప్పేది. ఇప్పుడు ఎవరైతే చేసుకుంటూ వెళ్తున్నారు చేసుకునే వాళ్ళందరూ అనమాట. మీరు విమర్శించండి, దీన్ని తిట్టండి, ఇంకోటి చేయండి, బట్ సిస్టమ్ లో జరిగే వీటిని చూసుకుంటూ మీ వ్యాలెట్, మీ పోర్ట్ఫోలియోని పెంచుకుంటూ పోవండి. ఇప్పుడు చూడండి సార్ మీరు అన్నట్టుగా సారు ఎప్పుడు నచ్చి నెగిటివ్ మాట్లాడని దాన్ని పాజిటివ్ అనుకోవచ్చు, ఇంకోటి అవన్నీ వదిలేసేయండి. బట్ తన పోర్ట్ఫోలియోని మాత్రం విడిచిపెట్టట్లేదు. తన వ్యాలెట్లు చూస్తే మనందరికంటే ఎక్కువగా ఉంటాయి, దాని యొక్క వాల్యూ చూసినా కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా కూడా ఎక్కువ చేసుకుని ఉన్నారు, కాదని కాదు. ఇక్కడ సార్ సిచ్యువేషన్ వచ్చినాక మాట వచ్చినాక మనం మాట్లాడుతున్నాం. అట్లా మీ వ్యాలెట్ పోర్ట్ఫోలియో పెంచుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇది బెనిఫిట్. ఇక్కడ ఒకవేళ ఎగ్జాంపుల్ ఇలా సార్ అన్నారు, ఓకే ఇది వేస్ట్ అన్నాడు అని చెప్పేసి వినిగిన ఎవరైతే పక్కపోతారో వాళ్ళ పోర్ట్ఫోలియో చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళు లాసులోనే ఉంటారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్ గోవింద్ సార్, అండ్ థ్యాంక్ యూ మన గన్సినోర్ సార్. సో డియర్ పార్ట్నర్స్, చాలా టైం అవుతుంది. మరి ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. ఈరోజు సెలవు కదా, ఇంకొక 10 నిమిషాలు తీసుకుందాం మాట్లాడదంటే. నాది సెలవు కనుక సో నో ప్రాబ్లం, మాట్లాడదామంటే ఇంకో 10 నిమిషాలు మాట్లాడదాం, లేదంటే మాత్రం మరి క్లోజ్ చేసుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే కనుక మాట్లాడచ్చు సార్. సో ఈరోజు మరి నేను ఒక పోస్ట్ చూసాను, జీడిఆర్ సార్ మస్తు ఏది జమలారాం సార్ కొడుకు పెళ్ళి ఉన్నట్టుందా, అది చూపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మర్చిపోయాను. రేపు చూద్దాం దాని సంగతి. జీడిఆర్ సార్ ఫుల్ డ్యాన్స్ లో మస్తు చేస్తున్నట్టున్నారు అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, అందరికి నమస్తే. సో మీటింగ్లో వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో రేపు మళ్ళీ 9:40 నిమిషాలకు మీట్ అవుదాం. జై పీయూష్ మిఠా, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై పీయూష్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్. థ్యాంక్ యూ ఎవరిబడి.
జై పీస్ మీట్ ఎవరైనా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్ కాకమాల శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే.